నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ ట్రీ. తెలంగాణ ఉద్యమం పేరు చెప్తే మనకు టక్కును గుర్తొచ్చే వారిలో స్వామి గౌడ్ గారు ముందుంటారు. ఉద్యమం పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు స్వామి గౌడ్ గారు ఆ ఉద్యమం కోసం ఎంత కష్టపడ్డారు, తెలంగాణ సాధించడంలో ఆయన ఎంత కీలక పాత్ర పోషించారనేది అది తెలంగాణ సమాజానికి మొత్తం తెలిసిన విషయమే. తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో మండలి చైర్మన్గా కూడా ఆయన అత్యున్నతమైనటువంటి పదవిని అనుభవించి టీఆర్ఎస్కి కేసీఆర్కి మధ్య ఆయనకి ఎందుకో కొంచెం పొసగక ఆయన టీఆర్ఎస్ నుంచి వీడి ఇప్పుడు బీజేపీ పార్టీలో కూడా రావడం జరిగింది. సరే, బీజేపీ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన పొలిటికల్ కెరీర్ ఎలా ఉంది, మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల మీద ఆయన ఏం చెబుతారు అనేది ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి గౌడ్ గారు నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. చూస్తుంటే చాలా రోజుల తర్వాత కనబడుతున్నారు. ఏంటి గ్యాప్, కారణం ఏంటి? గ్యాప్ అంటూ ఏం లేదు. రాజకీయ పరిస్థితుల కారణంగా నేను తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి బయటకు వచ్చి 1 సంవత్సరం తర్వాత బయటకు వచ్చి నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యాను. భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఉన్నటువంటి కార్యక్రమాలు మీరు చూస్తున్నారు. అన్ని కార్యక్రమంలో పాల్గొన్నాను. గ్యాప్ అనేది లేదు. అన్ని కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఇచ్చే అన్ని కార్యక్రమంలో నేను పాల్గొంటూ ఉన్నాను. భారతీయ జనతా పార్టీలో కార్యక్రమాల్లో రావడానికి ప్రధానమైనటువంటి కారణం జాతి నిర్మాణం. నా జాతి నిర్మాణం కోసం కష్టపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ తప్పకుండా దాంట్లో పనిచేయాలనే ఆలోచనతో 1 సంవత్సరం నేను పార్టీని వీడిన తర్వాత 1 సంవత్సరం ఖాళీగానే ఉన్నాను. ఖాళీగా ఉన్న తర్వాత భారతీయ జనతా పార్టీలోకి వచ్చాను. ఓకే సార్, నిజంగా అంటే స్వామి గౌడ్ అనగానే ఉద్యమం ఎంత అంటే మనం లెక్కలో చెప్పొచ్చు. ఒక స్వామి గౌడ్ గారు కావచ్చు, అలాగే ఒక కోదండరామ్ గారు కావచ్చు, శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, మీరు ఆ తర్వాత మన దేవి ప్రసాద్ గారు, ఇలా ప్రముఖులు కొంతమంది ఉన్నారు. అందులో ముఖ్య పాత్ర పోషించారు మీరు కూడా. సో టీఆర్ఎస్ పార్టీలో మీరు అత్యున్నతమైనటువంటి మండలి చైర్మన్గా వ్యవహరించిన తర్వాత టీఆర్ఎస్కి మీకు మధ్య ఏదో ప్రపంచాలు రావడం వల్ల ఎందుకు మీరు బయటికి రావడం? టీఆర్ఎస్కు నాకు మధ్య ప్రపంచాలేం రాలేదు. నేను తెలంగాణ ఉద్యమం కోసం పనిచేశాను అంటే తెలంగాణ రాష్ట్రం కావాలి అన్న కసి కొద్దీ పనిచేశాను. పెద్దలు కేసీఆర్ గారు తనకు పదవి ఇవ్వకపోతే బయటకు వచ్చి తెలంగాణ కోసం పనిచేశాడు. కానీ స్వామి గౌడ్ కానీ, దేవి ప్రసాద్ కానీ, లేకపోతే ఆ తెలంగాణ ఎన్జిఓ సంఘంలో ఉన్న స్వామినాథన్ గారు కానీ, ఆమోస్ కానీ, అబ్దుల్ గఫార్ ఖాన్ కానీ, వీళ్ళు పనిచేసింది తెలంగాణ రాష్ట్రం కోసం. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపిన తర్వాత పేరు మార్చకుండా ఉన్నటువంటి సంఘం ఏదైనా ఉంది అంటే దట్ ఇస్ ఓన్లీ తెలంగాణ ఎన్జిఓ సంఘము. మేము చంద్రశేఖరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు, ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా తెలంగాణ ఎన్జిఓ సంఘం మాత్రం తెలంగాణ సపరేషన్ కోసం కొట్లాడుతున్నది. అది కొట్లాడి తెచ్చిందే 610 జీవో ఎన్టీ రామారావు కాలంలో. కాబట్టి నేను ఎవరో వస్తే పార్టీలోకి పోలేదు, లేకపోతే ఎవరో వస్తే నేను ఉద్యమం చేయలేదు. కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తి తీసుకొని తను బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఉంటేనే ఈ తెలంగాణ బాగుపడుతుంది అని చెప్పి తీసుకొని బయటకు వచ్చినాక మేము కూడా అదే కాజ్ కోసం కొట్లాడుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా మేము ఆయనతో కలిసి పనిచేసిన మాట వాస్తవం. వారిలాగా మేము రాజకీయ నాయకులం కాదు, మేము ప్రభుత్వ ఉద్యోగులం. రాజకీయ నాయకుల కన్నా కూడా ఎక్కువ కసి తెలంగాణకు కావాలని మాకుంది. ఆనాడు ఉద్యమంలో రాజకీయ నాయకులు వచ్చిండ్రు, ఫోటోలు దిగినరు, జై అంటే జై అన్నారు, పోయినరు, వాళ్ళ పని చేసుకున్నారు. కానీ తెలంగాణ ఎన్జిఓ సంఘం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు అట్లా కాదు. ఒకరోజు డ్యూటీకి పోకపోతే అది ఫుల్ డే యాబ్సెంట్ కింద లెక్క. టైంపాస్ గంట సేపు పోయి జై అని మళ్ళీ వచ్చి డ్యూటీ చేయడానికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశం లేదు. అలాంటి క్లిష్ట సమయంలో 42 రోజుల సమ్మె నడిపించినటువంటి సంఘం తెలంగాణ ఎన్జిఓ సంఘం. ఇవల్ల ఎవరో దాన్ని క్లెయిమ్ చేసుకొని మేమే తెలంగాణ తెచ్చినామంటే రైట్, ఓకే. సమాజం ఉన్నది, ప్రజలు ఉన్నారు, అందరు గమనిస్తున్నారు. ఎవరు తెలంగాణ కోసం పోరాటం చేశారు, ఎవరు తన్నులు తిన్నారు, మీరు చేసింది ఒకే ఒక్కటి, ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని మిమ్మల్ని తీసుకుపోయి జైల్లో పెట్టిన తర్వాత ఆ వచ్చినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కసి మొత్తము మీరు క్యాచ్ చేసుకున్నారు. మీకు పనికొచ్చింది.
అంతే తప్ప తెలంగాణ ఉద్యమం మొత్తం మీరు కాదు. దయచేసి ఆ విషయాన్ని పెద్దలు కానీ పార్టీ వాళ్ళు గమనించాలి. తెలంగాణ ఉద్యమం మొత్తము మీరు కాదు. తెలంగాణ ప్రజానికం, తెలంగాణ ప్రజా సంఘాలు, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు ఇవన్నీ కలిసి పోరాటం చేస్తేనే తెలంగాణ వచ్చినాయి. కానీ ఈరోజు అధికారం రాగానే మేమే తెలంగాణ తెచ్చినామని చెప్పుకోవడం, దానికి ఉన్నటువంటి మంత్రులు డోలు కొట్టడం చాలా గొప్పగా ఉంది. నిన్నగాక మొన్న ఒక మంత్రి గారు మాట్లాడారు, చాలా ఆశ్చర్యం వేస్తుంది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళంతా బీజేపీలో ఉండి మమ్మల్ని కామెంట్ చేస్తున్నారు. నేను వారికి చెప్తా ఉన్నాను, దయచేసి మంత్రి గారు ఒక్కసారి వెనుకకు మళ్ళీ చూడండి. మీతో ఉన్నోళ్ళు ఎవరు? ఏ ఉద్యమకారులను కొట్టినోళ్ళు, ఏ ఉద్యమకారులను తరిమి కొట్టినోళ్ళు ఈరోజు మీతో ఉన్నారు? ఏ ఉద్యమకారులు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు? కాబట్టి నేను అనేది ఏమిటి అని అంటే, ఎప్పుడే కానీ కొందరు అనుకుంటూ ఉంటారట ఏంటంటే అది ఒకరి గురించి వాడకూడదు, మంచిది కాదు, కానీ తప్పని పరిస్థితి అయినప్పుడు చెప్పాల్సి వస్తుంది. విషయం చెప్పకపోతే కూడా అది వేరే దానికి దారితీస్తుంది. నేను ఒక రైతు దగ్గర ఒక ఎడ్ల బండి ఉంటుంది. ఆ ఎడ్ల బండిలో పొలం నుంచి మొత్తం పెద్ద గడ్డి మోపు వరిగడ్డినంతా బండి మీద వేసుకొని తీసుకొని ఇంటికి వస్తూ ఉంటాడు. దాని కింద ఆయన పెంచుకున్న ఒక జంతువు నడుస్తూ వస్తున్నది. అది అనుకుందట, ఇంత పెద్ద గడ్డి మోపు నేనేమో వస్తున్నా అనుకున్నదట. ఆ విధంగా నేననేది ఏమిటి అని అంటే, దయచేసి చేసిన పనంతా నేనే క్లెయిమ్ చేసిన, నేనే చేసిన అని చెప్పి దయచేసి ఆ విధంగా చెప్పుకోవటం మానేయండి. మీకు తగదు. తెలంగాణ ప్రజలు, అమరవీరులు శ్రీకాంతాచారి, విద్యార్థి యమన నాయకుడు రవీంద్ర గారు, విజయ్ కుమార్ గారు, మా యాదయ్య గారు, యాదవ్ రెడ్డి గారు, ఎంతమంది బిడ్డలు ప్రాణత్యాగం చేస్తే వచ్చిందండి. మీరు మిమ్మల్ని క్లెయిమ్ చేసుకోవద్దంటలేను. ఉద్యమంలో మీరు ఒక భాగం మాత్రమే. ఈ శరీరంలో మీరు తల మాత్రమే, మిగతా అంగాలని మేమున్నాం. మా పాత్ర లేదని చెప్పడానికి లేదు అని చెప్తా ఉన్నా. ఈరోజు అనేక మంది ప్రజానికం పాల్గొన్నారు. ఒక తండ్రి ఉద్యోగం వదిలిపెడితే, ఒక తల్లి బతుకమ్మ ఆడితే, ఇంకొక బిడ్డ కాలేజ్ బైకాట్ చేస్తే ఆ కుటుంబ సభ్యులంతా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారండి. ఈరోజు వారి పాత్ర మీకు కనిపించడం లేదు. అందుకే నేను అంటున్నా, దయచేసి తెలంగాణ ఉద్యమ విజయం మీరొక్కరు క్లెయిమ్ చేసుకోవడానికి లేదు. అందులో మా రక్తం చుక్క ఉంది, అందులో మా చెమట బొట్టు ఉంది, మా శ్రమ ఉంది. మేము క్లెయిమ్ చేసే అధికారాన్ని కలిగి ఉన్నాం. అందుకే ఆ రోజు మేము చేసినటువంటి ఉద్యమం, ఆ రోజు అంత కసి తెలంగాణ ఎన్జిఓ సంఘానికి రావడానికి కారణం ఏంటి? మాకు ఉండాల్సినటువంటి 12,50,000 ఉద్యోగాల్లో మేమున్నది 1,50,000 మాత్రమే. మిగతా ఉద్యోగాలు ఏమయ్యని ప్రశ్నించాం. నిధులు ఎక్కడ పోతున్నాయి, నీళ్ళు ఎక్కడ పోతున్నాయి, ఉద్యోగాలు ఎక్కడ పోతున్నాయి, వాటి కోసం ప్రశ్నించాం. వచ్చింది తెలంగాణ. తెలంగాణ వచ్చిన తర్వాత మనం చేసింది ఏంది? ఎన్ని ఉద్యోగాలు నింపారో ఒకసారి చెప్పండి. ఎన్ని నీళ్లు పొలాలకు వారించారో చెప్పండి. లక్షల కోట్లు పెట్టి కట్టినటువంటి కాళేశ్వరం పరిస్థితి ఏందో ఒకసారి చెప్పండి ప్రజానికానికి. నిన్నేమో పేపర్లో చూశాను, 1100 చిల్లర 5 లక్షల కోట్లు ఎన్నో, 1105 కోట్లు అందరికీ మనం అంత నష్టం జరిగిందంట. మరి మనం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ డబ్బులు ఎవరివి? మనం ఏం హామీలు ఇచ్చాం? ఈరోజు ఏం జరుగుతూ ఉంది? హాస్టల్ విద్యార్థులు ఎందుకు రోడెక్కుతున్నారు? కాళేశ్వరం గట్టి మీదికెళ్ళి మన జలధారని వాళ్ళ తలపై నుంచి పోస్తానని మాట ఇచ్చామే. రైతులను నీళ్ళల్లో ముంచి బ్రహ్మాండంగా పొలాలకు పారిస్తానన్నామే. మరి ఎందుకండి హాస్టల్ విద్యార్థులు స్నానం చేయడానికి నీళ్లు లేవని రోడెక్కుతున్నారు? ఎందుకండి ఆరోగ్యం మీ ఇంటికి బండిచ్చి పంపిస్తాను అని అంటే, బాలింతకు బండిచ్చి పంపిస్తానంటే ఆ రోజు మేము అనుకున్నది ఏంటంటే, ఇంతకన్నా మంచి అదృష్టం ఉంటుందా అనుకున్నాం. కరెక్టే, పంపిస్తున్నాం. ఏం పంపిస్తున్నాం? బాలింత దవాఖాన చనిపోతే బండిచ్చి పంపిస్తున్నాం. ఏది జరుగుతున్నది? ఎంతమంది బాలింతలు చనిపోయారు హాస్పిటళ్ళల్లో? ఎందుకు ఎవరు బాధ్యత తీసుకుంటలేరు? ఎవరు తీసుకోరు. ఎందుకు హాస్టల్ విద్యార్థులు రోడెక్కారు? ఎందుకు బాసరా IIITలో ఈరోజు నిరాహార దీక్షలు జరుగుతున్నాయి? ఎందుకు పాలమూరు యూనివర్సిటీలో పిల్లలు అంగర్స్ట్రక్ చేస్తున్నారు? ఎందుకు నిరుద్యోగులు రోడ్లెక్కి మనం ఇచ్చిన ఉద్యోగాలన్నీ, ఒక్క ఉద్యోగాన్ని పోస్ట్లో పేపర్లో ఇచ్చాము, 500 మంది ఆ ఒక్క ఉద్యోగం చుట్టూ తిరుగుతున్నారు పాపం. అసలు మనం ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఎన్ని? 1,90,000 బిస్వాల్ కమిటీ చెప్తే
ఈరోజు మనం ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఎన్ని? దయచేసి బయటకు వచ్చి ఓపెన్గా చెప్పండి. 5,000 10,000 ప్రకటించటకల ఈ లక్షలాది మంది పిల్లలు దాని చుట్టూ తిరుగుతున్నారు తప్ప మిగతా ఉద్యోగాలు వస్తలేవని ఎవరికి ఆలోచన రావటం లేదు. 1,90,000 ఉద్యోగాలు మనం ఇవ్వాలి. ఆంధ్రలో ఉన్నటువంటి ఇప్పటికి కూడా 4వ తరగతి ఉద్యోగులు ఇంకా ఆంధ్రలో కొనసాగుతున్నారు. దేంట్లో ఆనందపడమంటారు? అంటే ప్రభుత్వ ఉద్యోగులకు నెలకు 20వ తారీఖు నాడు జీతం వస్తే ఆనందపడమంటారా? ఏంటండి మనం జరుగుతున్నది? ఏం అభివృద్ధి జరుగుతున్నది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్వామిగౌడ్ గారు ఇప్పుడు అభివృద్ధి జరగలేనట్టేనా మీకు అనిపిస్తుందా? నేను అభివృద్ధి జరగలేదంటలేను. ఇది ఎవరున్నా జరిగే అభివృద్ధే. కొత్తగా అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మిగులు రాష్ట్రంలో ఏ టైపు అభివృద్ధి జరగవలసి ఉండే, ఏ హాస్టళ్లలో పిల్లలు చదువుకోవలసి ఉండే. ఆ రోజు మనం ఏం చెప్పాం? దయచేసి పెద్దల జ్ఞాపకం చేస్తున్నా, నేను వారిని కామెంట్ చేయటం లేదు. ఎప్పుడు కూడా నేను పెద్దలను గౌరవించే అలవాటు ఉంది, ఆయన కూడా గౌరవిస్తా. నా మన్మడు నీ మన్మడు ఒకే స్కూల్లో చదువుతాడు, వాడు ఈడు ఒకటే బూట్లు వేస్తాడు, ఒకే సబ్బనవాసు సబ్బు రుద్దుకుందామని చెప్పావే. నా మన్మడు ఏడున్నాడు, నీ మన్మడు ఏడున్నాడు? దయచేసి ఒకసారి మనసు మీ గుండె మీద చెయ్యేసుకొని చెప్పండి. ఆ రోజు చెప్పలేదా మనం? మరి చెప్పింది ఈరోజు ఎందుకు అమలు జరగటలే? అభివృద్ధి అంటున్నాం, హాస్టళ్ళు పెంచాం. హాస్టళ్ళు పెంచిన తర్వాత పిల్లలకు హాస్టళ్లలో బల్లులు పడ్డది, కప్పలు పడ్డటువంటి ఆహారాన్ని సప్లై చేస్తున్నాం. ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు? ఏమైంది తెలంగాణ? అందుకే ఎప్పుడే కానీ మనం చెప్పినటువంటి దాంట్లో ఒక 30% అన్న చెయ్యాలి. ఎక్కువద్దు, 100 ఎవరు చేయరు, ఒక 30% అన్న జరగాలి. మీ లెక్కలో ఎంత పర్సెంట్ అయినట్లు లెక్క? నేను అనేది ఏమిటి అంటే జరిగినటువంటి అభివృద్ధి పర్సెంట్లో కొలవడం కన్నా ఇది ఎవరున్నా జరిగే అభివృద్ధి. ఆ వారి స్థానంలో ఎవరున్నా ఈ అభివృద్ధి జరుగుతుంది. మూడు ఆంధ్రప్రదేశ్ ఉన్నా ఇదే జరుగుతుంది. మీకు ఆశ్చర్యం ఒక మాట చెప్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలుసు ఎవరికో అవసరం లేదు. కొన్ని రోజుల పాటు ఒక్క మంత్రి లేకున్నా కూడా దేశం నడిచింది, ఈ రాష్ట్రం నడిచింది. ఎట్లా నడిచిందండి మరి? రేపు మీరు లేకున్నా ఈ మాత్రం నడుస్తుందండి. అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటాడు, జిల్లా కలెక్టర్ ఉంటాడు, ఆర్డీఓ ఉంటాడు. ఎప్పుడు జరిగే రొటీన్ వర్క్ జరుగుతుంటుంది. అది మీరు స్పెషల్గా చేసింది కాదు, శరీరంలో జరిగేటటువంటి ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. కానీ దాంట్లో వేస్తున్నటువంటి క్వాలిటీ ఆహారమా చెత్త ఆహారం అనేది ప్రధానమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ బాడీకి పంపుతున్నటువంటి ఆహారం ఏమిటిది? అది చెత్తన, బల్లుల, కప్పల, పురుగుల, లేదా క్వాలిటీ ఆహారాన్ని అందిస్తున్నామా? ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి అభివృద్ధి క్వాలిటీ అభివృద్ధి చెందాలి. క్వాలిటీ అభివృద్ధి చెందకుండా ఈ జరిగిందంతా నేనే చేశాను, వచ్చేటటువంటి రొటీన్ ఆదాయంలో ఎవరున్నా మాత్రం పనులు జరుగుతాయి. నేను వారిని డినే చేయటం లేదు, కానీ జరిగినటువంటి అభివృద్ధి పైన సమీక్ష జరగాలి. 8 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు కూడా హైదరాబాద్లో వరదలు వస్తున్నాయంటే ఏం సమీక్ష చేస్తున్నారు మీరు? చెప్పండి. మరి అభివృద్ధి అంటున్నామే. ఈరోజు కూడా ఖాళీ మామూలు వర్షం పడితేనే హైదరాబాద్లో రోడ్లు మునిగిపోతాయి, జనాలు గుండెలు చేతులు పెట్టుకొని పరిగెత్తిపోతారే, ఇంట్లో భార్య పిల్లలు మా నాన్న సక్రమంగా కొడుస్తానా అని ఎదురు చూస్తున్నారే. ఏం అభివృద్ధి అండి ఇది? నిజాం కాలంలో కూడా గవే వరదలు వచ్చాయి, మన కాలంలో కూడా గవే వరదలు వచ్చాయి. ఇక మనం స్వయంగా చేసుకున్న స్వయం పాలన ఏంటి అని అడుగుతా ఉన్నా. ఇక దేశంలో ఇక్కడ ఎవరు లేనట్టు, ఈ రాష్ట్రంలో రైతులే లేనట్టు, రైతులే చావనట్టు, ఈ రాష్ట్రంలో సైనికుల పిల్లలే లేనట్టు తీసుకుపోయి బీహార్లో డబ్బులు వంచి వస్తుంది, పంజాబ్లో డబ్బులు వంచి వస్తుంది. ఎవరి డబ్బులు వంచుతున్నారండి మీరు? మీకు ఎవరిచ్చారు మ్యాండేటరీ? మీకు ఇచ్చిన మ్యాండేటరీ ఏంటి? ఈ తెలంగాణ ప్రజలంతా వచ్చినటువంటి ఆదాయంతో మేము కట్టిన పన్నులతో మమ్మల్ని అభివృద్ధి చేయండి, మా కష్టాలు తీర్చండి అని చెప్పి మీకు మ్యాండేటరీ ఇచ్చారు. మిమ్మల్ని బీహార్ వండి, ఢిల్లీకి వండి, పంజాబ్ వండి, ఆడ వంచిరండి, ఎవరి తాత సొంతం మీకు చెప్పలే. ఒక్కసారి ఆలోచించండి. మీ సొంత ఆస్తులు పంచి ఆ విధంగా దాన ధర్మాలు చేసేది ఉంటే చెయ్యండి. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేశం అతివృష్టిలో అనావృష్టిలో పాలైనప్పుడు తప్పకుండా ఆ రాష్ట్రాన్ని మీరు ఆదుకోండి, ఎవరు దాన్ని కాదన్నారు. కానీ ఏమి లేకుండానే నేను బీహార్కు వస్తున్నా అని చెప్పేసి బీహార్లో మీ సంతోషం కోసమో లేకపోతే మీ ప్రాబల్యం కోసమో మీ పబ్లిసిటీ కోసమో తెలంగాణ ప్రజల డబ్బులు తీసుకుపోయి పంచరావటం సమ్మతం కాదు. మరి కేసీఆర్ గారు ఇప్పుడు జాతీయ పార్టీ ముహూర్తం ఫిక్స్ అని అంటున్నారు. అది మరి బీజేపీని ఆయన ఎదుర్కొనికెళ్ళే శక్తి ఆయనకు ఉందంటారా? ఇప్పుడు ఈ భారతదేశంలో ఏ సివిలియన్ అయినా ఏ పార్టీ అయినా పెట్టవచ్చు అండి, ఏ పొలిటికల్ రాజకీయ నాయకుడైనా పార్టీ పెట్టవచ్చు.
అయితే ఎదుర్కొంటాడా ఎదుర్కోడా మనం మేమే గొప్ప ఆయన పనికి మాలినోడని కామెంట్ చేయటం మర్యాదకరం కాదు. నేను అనేది ఒకటే, తప్పకుండా మీరు జాతీయ పార్టీ పెట్టండి, కానీ ముందు మీకు మ్యాండేట్ ఇచ్చిన తెలంగాణ విషయం మాట్లాడి తెలంగాణలో తేల్చుకున్న తర్వాత మీరు మాట్లాడండి. మీకు ఈ తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన సంగతి 8 సంవత్సరాల తర్వాత కానీ తెలియలే ఎన్నడొచ్చిందని. 17 సెప్టెంబర్ గురించి మీకు మొన్నటిదాకా తెలియాలి. కేంద్ర ప్రభుత్వం మాట్లాడే వరకు మీరు దాని గురించి మాట్లాడకపోతే మరి ఇంకా కాశ్మీర్ గురించి మీకు ఎప్పుడు తెలుస్తుంది, జార్ఖండ్ గురించి మీకు ఎప్పుడు తెలుస్తుంది, ఏ రాష్ట్రం గురించి మీకు తెలియంది, తెలంగాణ గురించే మీకు తెలియంది. మీరు ఇక దేశం గురించి ఏం మాట్లాడతారు, దేశ అభివృద్ధి గురించి ఏం మాట్లాడతారు? మాట్లాడండి, తప్పేం లేదు. కానీ నేను అడిగేది ఏంటి, ముందు మన ఇల్లు సర్దుకో. మన ఇల్లు సర్దుకోవడం కాదు, నా వారసులను, నా జాతికి సంబంధించిన బిడ్డలను బట్టలిప్పి బతుకమ్మలాడిచ్చిన వారితోటే కదా మీరు కలిసి తిరుగుతున్నారు. వారే కదా 17 సెప్టెంబర్ జెండా ఎగరేయొద్దన్నారు. దానికి మీరు అనుగుణంగా మాట్లాడారు కదా. ఈరోజు ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వం అని లోపట మీరు వరి నిజమే మనం చెయ్యాలని చెప్పి ఆలోచన రావడం ఏంది, అర్ధరాత్రి జెండా ఎగరేస్తా అని చెప్పడం ఏంది? మరి అలాంటి మీరు గంటకొక ఆలోచన వస్తే ఈ దేశ పరిపాలన ఈ విధంగా సాగుతుంది. కాబట్టి అటు చూడండి, నేను ఒకరిని కామెంట్ చేయటం లేదు. మన ఈ తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్న కాలంలో ఆ అయోధ్య రామాలయం కోసం ఎంతమంది చచ్చారు? ఏకంగా రైళ్లు తగలబెట్టారే, జనాలు వందలు చనిపోయారే. మరి అదే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎంతమంది చచ్చారు? ఒక్కరు జావకుండా, ఒక తుపాకీ మీదికి లేవకుండానే రామమందిర నిర్మాణం ప్రారంభమైందే. దాన్ని ఉపయోగించాలి, తెలివితేటలను ఉపయోగించి పంచతంత్రాన్ని ఛేదించి అందరితో మాట్లాడి సమైక్యమైనటువంటి వ్యవహారాన్ని నడపగలగాలి. అలాంటి వాడు మాననీయ నరేంద్ర మోడీ. 370 ఆర్టికల్ను మీరు దాన్ని తీయాల్సిన అవసరమే ఉండే అని మాట్లాడారే. అసలు సైనికులు పాకిస్తాన్ బార్డరే దాటలేదు, ఇండియా బార్డరే దాటలేదు, సర్జికల్ స్ట్రైకే కాలేదన్నారే. సర్జికల్ స్ట్రైక్ అయ్యిందో కాలేదో మీకు తెలియదు, 370 ఆర్టికల్ మీకు తెలియదు, తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది ఎప్పుడో మీకు తెలియదు. మీరు ఈ దేశానికి జాతీయ భావాలు అందించడానికి వెళ్తున్నటువంటి వారు. కాబట్టి పెద్దలు కేసీఆర్ గారిని చెడగొట్టడానికి అనేక రకాల శక్తులు తయారయ్యాయి, ఆయన్ని చెడగొట్టడానికి. ఎస్, కాబట్టి అంటే ఆయనకు పుట్టిన బుద్ధి కాదంటారు ఇది ఆయనకు పుట్టింది కాదు. ఇది నరేంద్ర మోడీని ఎదుర్కోవడానికి బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడితే తప్ప నువ్వు నిలదొక్కోలేవు. నువ్వు ఎట్లాగన్నా ఇట్లాంటి డాగులు వేయాలి అని చెప్తే ఆయన నిజమేదేదో బాగున్నది అని చెప్పి కొన్ని రోజులు దేశమంతా తిరిగి వచ్చాడు. మమతా మేడం దగ్గరికి, అందరి దగ్గర తిరిగాడు, అక్కడ పని జరగలేదు. ఆ తర్వాత మళ్ళా నితీష్ కుమార్ దగ్గరికి, శరద్ పవార్ దగ్గరికి వెళ్ళాడు, అక్కడ పని జరగలేదు. ఇక మూడోసారి అనుకున్నాడు, ఇట్లయితే కుదరది, మనం రైతులేశం కట్టాలి, రైతులను భారతదేశంలో ఉన్న రైతులను చేపియాలని చెప్పి అందరు రైతులను, తెలంగాణ రైతులు తప్ప మిగతా భారతదేశంలో ఉన్న ఇద్దరు రైతులను రాష్ట్రానికి ఇద్దరిని పిలిచాడు, వాళ్ళకి మంచిగా భోజనాలు పెట్టాడు, మీరు వాళ్ళందరితో అనిపించాడు మీరు రైతు నాయకుడు కావాలి సార్ అని. ఇప్పుడు భారతదేశానికి రైతు నాయకుడు కావాలని ఒక ఆలోచన చేస్తున్నాడు. ఎప్పుడు ఏం ఆలోచన చేస్తారు? రైతుల గురించి మీకన్నా ఎవరికి ఎక్కువ తెలియదు అనుకుంటారు. మీకన్నా 100 ఎకరాల ఉన్నారు పంజాబ్లో, హర్యానాలో. మనకున్నది 20-30 ఎకరాలే. అంత మాత్రం చేతనే మీరు మోడల్ రైతుగా ఎవరికి వారు చెప్పుకోవడం సమంజసం కాదు. మీరు కష్టపడి పని చేపిస్తారు, 100% మేము ఒప్పుకుంటాం. కానీ దాన్ని మొత్తం దేశం మీద రుద్దాలనటం, ఒకటి కాకపోతే ఒకటి, ఆ విధంగా ఎట్లాగన్నా చేసి. ఇప్పుడు ఎట్లుంటుందండి అంటే, ఒక ప్రముఖమైన వ్యక్తి ఈ రాష్ట్రానికి వచ్చిండు అనుకుందాం, ఆయన పోతున్న కారు మీద రాయి కొడితే ఏం జరుగుతుంది? తెల్లారేటక్కల మొత్తం దేశంలో ఉన్న ఇంటెలిజెన్స్ అంతా ఈయన ఏడ పుట్టిండు, ఏ తాత పుట్టిండు, ఈయన తాత ఎవడు, ఈయన శరీరంలో పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ ఉన్నాయి, మొత్తం చరిత్ర తీసి భారతదేశం మొత్తం ప్రపంచంలో ప్రచారం జరుగుతుంది. మంచన్న చేయాలి, చెడన్న చేయాలి. కాబట్టి వీరు ఎన్నుకున్నది ఏంది అని అంటే, ఎవరి గురించి అయితే భారతదేశం ప్రపంచం చెప్పుకుంటున్నదో వాని మీద రాయి సిరితే సరిపోలే, దేశమంతా నా గురించే మాట్లాడుకుంటుంది. ప్రస్తుతానికి పెద్దలు చేస్తున్నటువంటి పని అదే. మోడీ మీద బురద చల్లటం వలన మొత్తం దేశమంతా నా వైపు చూస్తుంది, ఎవరి మొనగాడు బెంచత్ కేసీఆర్ గట్టిగా కొట్లాడుతుండు, ఆ విధంగా నాకు పేరు వస్తుంది అనుకుంటున్నాడు. కానీ అక్కడ మీరు పప్పులో కాలేస్తున్నారు. అది మంచిది కాదు, మీ హోదాకు తగదు, మీ స్థాయికి తగదు.
మీ భాషకు తగదు. ప్రధానమంత్రిని బంగాళాఖాతంలో ఇసిరేస్తా, నోటికి తాళమేస్తా. మీరు మాట్లాడితేనేమో మంచి భాష, అదే వేరోళ్ళు మాట్లాడితేనేమో భాష బాగలేదు. కాబట్టి నేను అనేది ఏంటంటే, మేము కేసీఆర్ కూర్చోపెట్టేంతటోళ్ళం కాదు, కానీ ఈ వ్యవస్థలో ప్రతి ఒక్కరూ ఒకరొకరు చెప్పడానికి అర్హత పొందిన వాళ్ళే, ఎవరేం తక్కువలు కాదు. కానీ మీరు కేసీఆర్ గారు ఏం చేయలేదు, మనం అనుకున్నటువంటి తెలంగాణ అయితే అసలు రాలేదు, ఇది ఎవరైనా చేస్తారని అంటున్నారు. మరి దేశంలో నరేంద్ర మోడీ గారు చెప్పుకోదగ్గ పనులు ఏం చేశారని మీరు అనుకుంటున్నారు? నరేంద్ర మోడీ గారు చేసినటువంటిది దేశాన్ని సమైక్యంగా ఉంచడం కోసం. ఏనాడైతే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు చెప్పారో ఈ దేశానికి ఒకటే జెండా, ఒకటే రాజ్యాంగం, ఒకటే ప్రధాని ఉండాలన్నాడు, దానికోసమే ప్రాణాలు వదిలాడు కాశ్మీర్లో. అయినప్పటికీ కూడా నెహ్రూ గారు 370 ఆర్టికల్ ఇవ్వడం ద్వారా కాశ్మీర్కు ప్రత్యేక హక్కు కల్పించారు. అన్ని హక్కులు కల్పించినా కూడా కాశ్మీర్లో ఎన్నడూ కూడా భారతదేశం జెండా పట్టుకోవడానికి సిద్ధంగా లేరు. ఓకే, అటువంటప్పుడు 70 సంవత్సరాలు భరించింది భారతదేశం తీవ్రవాదాన్ని. ఇక తప్పది అని మాననీయ నరేంద్ర మోడీ ఎవరు చేయనటువంటి పనిని 370 ఆర్టికల్ను రద్దు చేశాడు. అక్కడ ప్రావిన్స్ ఎలక్షన్లు జరిపించాడు. ఇంతమంది చేస్తే భారతదేశమే అల్లకల్లోలమైనటువంటి రామమందిర నిర్మాణాన్ని ఒక్క వ్యక్తికి దెబ్బ తగలకుండా అందరినీ కూర్చునబెట్టి ముస్లింలతోటి, మిగతా వాళ్ళతోటి, అన్ని కులస్తులతోటి, మతాలతోటి మాట్లాడి రామమందిర నిర్మాణం జరిపించాడు. ఎప్పుడైతే భారతదేశం కరెన్సీ, ఫేక్ కరెన్సీ వచ్చి ఈ ఆర్థిక స్థితి చిన్నాభిన్నమవుతుందని అర్థమైందో, ఎప్పుడైతే తీవ్రవాదులు ఇష్టం వచ్చినట్టు భారతదేశ కరెన్సీని వాడుతున్నది తెలిసిందో, అప్పుడు పెద్ద నోట్లను రద్దు చేసి ఏకంగా తీవ్రవాదాన్ని కట్టడి చేసినటువంటి మొనగాడు మాననీయ నరేంద్ర మోడీ. ధరల స్థిరీకరణలో ఆపినాడు నరేంద్ర మోడీ. మీకు ఆశ్చర్యమవుతుంది, మొత్తం ప్రపంచాన్నే కుదిపేసినటువంటి మహమ్మారి కరోనా వ్యాధి. ఆ కరోనా వ్యాధి టైంలో హైదరాబాద్ నగరానికి వచ్చి సైంటిస్టుల భుజం మీద చెయ్యి పెట్టి, మీరుంటేనే ప్రజలు బతుకుతారు మిత్రమా, మీరు పనిచేయండి, మీ తెలివిని ఉపయోగించండి అని చెప్పి వారిని అభినందిస్తే, వారు భారత్ బయోటెక్స్లో కరోనా వ్యాక్సిన్ సిద్ధం చేయటం, కొన్ని కోట్ల మందికి వ్యాక్సిన్ అందజేయటం, ప్రపంచ దేశాలకు కూడా మన వ్యాక్సిన్ అందజేయటం నరేంద్ర మోడీ గారు చేసినటువంటి గొప్ప కార్యం. కేసీఆర్ గారి కరోనా విషయంలో ఆయనకు అసలు ఏంది, క్రోసిన్ వేసుకుంటే తగ్గిపోతుంది, ఎందుకు భయపడతారని చెప్పాడు కదా. అంత ఓపెన్ మార్కెట్ కదా, అందరికీ తెలుసు. ఇంకా కరోనా టైంలో ఆయన చేసింది ఏంది, ఒక్క దవాఖాన కూడా పోలే. అప్పుడు మెడికల్ శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ మొత్తం హాస్పిటల్స్ కూడా పర్యటిస్తుంటే, నీకేం పని లేదా తమ్మి అని చెప్పిండు ఆ రోజు. మరి ఇవన్నీ మనము నరేంద్ర మోడీ గారు దేశాన్ని కలిపి ఉంచడానికి చేసినటువంటి ప్రయత్నాన్ని అంత ఈజీగా కొట్టేయలేము. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రహదారి నిర్మించినటువంటిది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఎక్కడ చూసినా భారతదేశంలో వచ్చినటువంటి రహదారులన్నీ కూడా కేంద్రం శాంక్షన్ చేసినటువంటి రహదారులే. ఇంకా ఏం జరగాలి? మీకు ఆశ్చర్యమవుతుంది. అగ్నిపథ్ గురించి కూడా మనం కామెంట్ చేశాం. అగ్నిపథ్, నేను ఈరోజు అడుగుతున్నాను, అగ్నిపథ్లో ఉన్న పొరపాటు ఏంటి? చాలామంది దాని గురించి మాట్లాడారు. ఏంటంటే అగ్నిపథ్ ఈ భారతదేశంలో ఉన్నటువంటి యువకులందరినీ కూడా జాతీయ భావాలు పెంపొందించడానికి పనికొచ్చేటటువంటి ఒక రిక్రూట్మెంట్. ప్రతివాడు మిలిటరీలోకి పోతే 2% ఉంటుండొచ్చు అండి, అంత ఉంటారు. దేశద్రోహులు అంతటి ఉంటారు, ప్రతి వ్యవస్థలో ఉంటారు. ఇప్పుడు 40-30 సంవత్సరాలు మిలిటరీలో చేసి వచ్చిన వాళ్ళు దేశద్రోహులుగా మారలేదా? చూశాం కదా మనం చరిత్రలో. రేపు పొద్దున అగ్నిపథ్లో ఉన్న వాళ్ళు కూడా ఒక 2%, 3% ఉండవు, దుర్మార్గులు వెళ్ళొచ్చు. కానీ 80% మాత్రం అభ్యర్థులందరూ కూడా ఈ దేశ భావాలు కలిగి ఉంటారు. గ్రామంలో ఏదైనా గొడవ అవుతుందంటే వాడు ఎదురుగా పోయి నిలబడి వాళ్ళని తరిమేసే సత్తా ఆ సోల్జర్కి వస్తుంది. దాన్ని తప్పుపట్టారు. ఈ విధంగా మనం కేంద్ర ప్రభుత్వం ఏది చేస్తే తప్పు పట్టుకుంటూ పోవాలంటే అనేకం తప్పులు వెళ్తాయి. ఈరోజు బొందలగడ్డలు కట్టించినటువంటి వారెవరు? ప్రతి గ్రామంలో ఈరోజు బొందలగడ్డ నిర్మాణం స్వర్గసీమ రాగా తయారు చేసినటువంటి డబ్బులు ఎవరివి? కేంద్ర ప్రభుత్వాన్ని. ఈరోజు ప్రతి గ్రామంలో ఫ్రీగా ఇస్తున్నటువంటి రేషన్ ఎవరిది? కేంద్ర ప్రభుత్వం పంపిస్తున్నటువంటిది. అన్ని రాష్ట్రాలకు పంపినట్టు మనకి పంపారు. మనకి స్పెషల్ అని నేను చెప్పడం లేదు, కానీ పంపారా లేదా? ఆ రేషన్ మనం ఇస్తున్నామా లేదా? మొన్నటిదాకా ఆ రేషన్ కూడా ఇవ్వడానికి మనకు మనసొప్పలే, ఆపినాం మనం. కేంద్ర ప్రభుత్వం ఎంక్వైరీ పేరు స్టార్ట్ చేయగానే నిర్మలా సీతారామన్ రాగానే మళ్ళీ పంపిణీ చేస్తున్నాం.
అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసలు మన రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తున్నట్టుగా ఏం కనిపించట్లేదు. రాష్ట్ర ప్రగతికి చేస్తుంది, తప్పకుండా చేస్తుంది. ఎందుకు చేయకుండా ఇబ్బందులు పడుతున్నది అంటే, మీరు కాళేశ్వరం ప్రాజెక్టుకు వేసినటువంటి ప్రాజెక్టు వాల్యూ ఎంత? 30 లక్షలు, 40 లక్షలు కోట్లు. 30 లక్షల కోట్లు. ఈరోజు మనం పెట్టిన ఖర్చు ఎంత? 30,000 కోట్లు. 30,000 కోట్లు. ఈరోజు మనం పెట్టింది ఎంత? 1,30,000 కోట్లు. 1,30,000 కోట్లు. 1,30,000 కోట్లు పెట్టడం వల్ల నీ 60% బడ్జెట్ మొత్తం ఈ సంక్షేమ కార్యక్రమాలకు పెట్టాల్సిన డబ్బు మొత్తం మీకు కాళేశ్వరానికి పోయింది. ఒక్కసారి ఇంత డబ్బు కాళేశ్వరానికి పోయిన తర్వాత నీకు వెల్ఫేర్ స్కీమ్స్ ఏ విధంగా నడుస్తాయి? ఉద్యోగులకు జీతాలు ఎట్లా వస్తాయి? అయినా కూడా పెన్షన్లు, రైతు బంధు ఇవన్నీ ఇస్తూనే ఉన్నారు కదా. ఇస్తున్నారు. ఎప్పుడు ఇస్తున్నారు? రైతు బంధు ఇచ్చారు. రైతు బంధు ఎప్పుడో ఆపారు. పెన్షన్లు ఇస్తున్నారు. అది కూడా మొన్న 5 నెలలకు ఒకసారి మొన్న ఇచ్చారు. మునుగోడు ఎలక్షన్లు వస్తున్నాయి అని చెప్పి మొన్న ఇచ్చారు. అయితే ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు జరగాలంటే ఎక్కడో ఒక దగ్గర ఎలక్షన్ రావాలి. వాళ్ళైతే జరుగుతాయి, అప్పుడు జరగవు. లేకపోతే జరగవు. లేకపోతే పట్టించుకునేవాడు ఎవడు? ధరణి తీసుకొచ్చారు. ధరణి వల్ల జరిగిందేమిటి? ఎన్నడో 50 సంవత్సరాల క్రితం ఎవడైనా భూమి అమ్మినోడు ఉంటే వాని పేరు మీద భూమి రావడంతో ఆడు మళ్ళీ పోయి తిరిగి అమ్మాడు. ఈరోజు ఊర్లో తల్వార్లతోటి, తుపాకులతోటి కొట్టుకొని వస్తున్నారు. ధరణి కొంచెం గందరగోళ పరిస్థితి ఉంది. ధరణి ఒకటే కాదు, ప్రభుత్వ పరిపాలనే గందరగోళంలో ఉన్నది. సరే స్వామిగౌడ్ గారు, ఇప్పుడు మీరు ఇవన్నీ చూసే మీరు ఆ పార్టీ నుంచి బయటకు రావడం కాదు. అసలు ఎందుకు కారణం? స్వామిగౌడ్ గారు లాంటి ఒక సీనియర్ నాయకుడు, స్వామిగౌడ్ గారు లాంటి ఒక ఉద్యమ నేత టీఆర్ఎస్ పార్టీని నమ్మి అందులోకి వెళ్తే ఆయన మీకు ఒక మంచి పదవి ఇచ్చి సత్కరించుకున్న తర్వాత ఎందుకు బయటకు రావాలి? ఇవన్నీ కూడా ఈ జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు గతంలో కూడా మాట్లాడే వాళ్ళం. కాకపోతే ఇప్పుడు బయటకు వచ్చినాయి కావు. బయట ఎక్కడ టీవీలో మేము మాట్లాడలే. ఎందుకు బయటకు వచ్చాను నేనంటే, నేను చైర్మన్ అయిపోయిన తర్వాత సంవత్సరం వరకు కేసీఆర్ గారిని, వారి పిఏని, వారి కొడుకుని, ఆయన పిఏని వరుస పెట్టుకొని 100 కాల్స్ చేసి ఇంటర్వ్యూ అడిగాను. ఒక 5 నిమిషాలు మాట్లాడతాను, సమయం ఏమన్నాను. 1 ఇయర్ వరకు వారు సమయం కేటాయించలే. ఒక చైర్మన్గా చేసినటువంటి నాకే సమయం కేటాయించినటువంటి, తెలంగాణ కోసం నేను ప్రాణాలు కోల్పోయే స్థితిలో ఉంటే కేసీఆర్ గారే నన్ను దవాఖానలో చేయనటువంటి పరిస్థితి. నన్ను తీసుకుపోయి మన్మోహన్ సింగ్ గారి ముంగట ప్రజెంట్ చేశారు. ఆ రోజున్న బీజేపీ లీడర్ ముంగట ప్రజెంట్ చేశారు. ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ ముందు, రాష్ట్రపతి గారి ముందు ప్రజెంట్ చేశారు. ఈయనని ఇట్లా సున్నిత భాగాలు పిసికి చంపడానికి ప్రయత్నం చేశారని చెప్పారే మీరే, మీ నోటితో. మరి అంత త్యాగం చేయడానికి సిద్ధం ఉన్న మాకే 5 నిమిషాల సమయం కేటాయించడానికి వీలు కాలేదా? ఏంటి మీ రాజకీయం? మేమేమైనా సిద్ధాంతాన్ని వ్యతిరేకించామా? మీ ఆస్తులను వ్యతిరేకించామా? మీ ఆస్తులు మాకు ఇవ్వమన్నామా? కాదే. 1 ఇయర్ వరకు వెయిట్ చేశాను. 1 ఇయర్ తర్వాత కూడా ఆయన సమయం కేటాయించకపోతే నేను పార్టీ వేరి బయటకు వచ్చాను. తప్ప ఎందుకు కలవాలనుకున్నారు ఆయన? మీరు రొటీన్ రాజకీయ నాయకులు ఎందుకు వస్తారు ముఖ్యమంత్రిని? రొటీన్ కార్యక్రమాలు. నా నియోజకవర్గం అభివృద్ధి గురించి మాట్లాడుకున్నాను. యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీలో 16 విభాగాలు ఉన్నాయి. రాజేంద్ర నగర్లో అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్న విభాగాలు ఎక్కడ కూడా మా లోకలోడికి ఉద్యోగం రాదు. వాడు ఎంఎస్సీ చదువుకున్న మా వాడికి రాదు. ఎక్కడో పంజాబ్లో ఉన్నోనికి ఉద్యోగం వస్తుంది. అనేక సమస్యలు ఉన్నాయి. హిమాయసాగర్ రిజర్వాయర్ ఉంది, గండిపేట రిజర్వాయర్ ఉంది. ఈ రిజర్వాయర్ వాటర్ను మేము గ్రావిటీ ద్వారా హైదరాబాద్కి ఇవ్వమంటున్నాం. ఇవన్నీ చెప్పడానికి ఆయన దాన్ని మురికి కూపం చేసి పెట్టాడు. ఎందుకు మీరు తాగే నీళ్లు ఎందుకు బంద్ చేశారు? నిజాం కాలం నుంచి నడిచినటువంటి హిమాయసాగర్ రిజర్వాయర్, గండిపేట రిజర్వాయర్ను హైదరాబాద్కి ఎందుకు ఆపారు మీరు? అది ఆపడం వల్ల ఏం జరిగింది? ఈరోజు మీరు ఎత్తిపోతల పథకం ద్వారా తీసుకొచ్చిన నీళ్లకు పడ్డటువంటి కరెంటు బిల్లు ఏ పాపం చేయని మా చుట్టుపక్కల ఏరియా వాళ్ళం కూడా మేము బిల్లు కడుతున్నాం ఈరోజు. ఇది మీరు చేసిన పొరపాటు కాదా? ఎందుకు గ్రావిటీ ద్వారా వచ్చిన నీళ్ళు ఇవ్వరు? పోనీ అందరికీ హైదరాబాద్ నగరం పెరిగింది కాబట్టి ఎక్కడి నుంచో బయట నుంచి తెస్తున్నాం, ఎత్తిపోతలు ధరిస్తున్నాం. నేననేది నిజాం కాలంలో ఎంతమందికి సప్లై అయ్యిందో అంతమందికి నీరు ఇవ్వచ్చు కదా. దాంతో మా కరెంటు బిల్లు తగ్గుతుంది కదా. మా జోన్ సపరేట్ చేసి మాకు ఇవ్వండి, మాకు కరెంటు బిల్లు తగ్గుతుంది. గ్రావిటీ ద్వారా వస్తాయి నీళ్ళు. మా అగ్రికల్చర్, చుట్టుపక్కల అగ్రికల్చర్ పండుతుంది. ఎక్కడో ఉన్న కృష్ణానది నుంచి మాకు నీరు తెస్తామంటున్నారు. ఉన్న రిజర్వాయర్ను ఎందుకు మురికి కూపంలాగా మార్చారు మీరు? దానికి ఏం సమాధానం చెప్తారు? ఎవరు చెప్పరు. మాట్లాడితే 111 జీవో ఇది చేయమని మేము కూడా పోరాటం చేస్తున్నామంటారు. ఎవరికి తన బంధువర్గం కానీ లేకపోతే వ్యాపారస్తులు కానీ ఎవరైనా చుట్టుపక్కల ల్యాండ్ తీసుకుంటే వాళ్ళ కోసం 111 జీవో ఎత్తేస్తామని కొత్త పన్నాగాన్ని తీసుకొస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఏ అవసరం కోసం కట్టారు ఆనాడు,
దాన్ని వాడాలి. దాన్ని వాడకుండా దాన్ని మురికి కూపం చేసి దాన్ని మురికిపోయింది ఇది వేస్టు అని చెప్పి ఇక దాన్ని ఏదో చేద్దామనే ప్రయత్నం అనేది మంచిది కాదు. ఇలాంటి సమస్యలు నాకు మా నియోజకవర్గంలో ఉన్నాయి. రోడ్ల సమస్యలు ఉన్నాయి. మా ఏరియా నుంచి మూసి బ్రిడ్జ్ పోతుంది నార్సింగి టు కోకాపేట్. నార్సింగి టు కోకాపేట్ ఏదైనా కిస్మత్పూర్ నుంచి నేను ఏదైతే రాజేంద్రనగర్కు బ్రిడ్జ్ కట్టించానో అట్లాంటి బ్రిడ్జ్లు ఇంకా 2 కావాల్సినటువంటి అవసరం ఉండే. నాకు ఆల్రెడీ ప్రతిపాదన పెట్టాను. ఆ ప్రతిపాదన గురించి మాట్లాడకపోతే దాన్ని కలవాలనుకున్నాను. ఒకటి కాదు కదా, నాకు రాజేంద్ర నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల గురించి ప్రస్తావించడానికి సమయం అడిగాను. ఆయనకి ఏంటంటే చైర్మన్ చేసినట్టు రేపు పొద్దున్న టికెట్ ఇవ్వమంటాడో ఇంక ఇవ్వమంటాడో. ఎస్, ఒకవేళ అడుగుతాం. అడిగితే ప్రజల కోసం కష్టపడి రాష్ట్రం కోసం కష్టపడ్డారు. ఇంకోటి నేను టికెట్ అడిగినా ఇంకోటి అడిగినా నేను పుకట్ల చౌరస్తా మీద పాండప దగ్గరికి అడుగుతలేను. నేను ఉద్యమ కార్యకర్తను. నేను ఉద్యమం చేసిన తెలంగాణ రాష్ట్ర సమితిలో అందరిది ఉన్నట్టు నాదొక చెమటబొట్టు ఉంది. మొత్తం మీరే కాదు, ఎవరు కాదనలేని సత్యం. కాబట్టి అడిగే హక్కు ఉంది, అధికారం ఉంది, కాబట్టి అడుగుతారు. అంతేగాని కానీ కేసీఆర్ గారు అడిగిన వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టడం అనేది జరుగుతుందని చెప్పేసి చాలామంది చెప్పడం జరుగుతుంది. మీ విషయంలో కూడా అదే జరిగింది అనుకుంటారా? అసలు నేను అడగనే లేదు. అసలు ఇంటర్వ్యూ లేకపోతే అడిగే సంగతి ఎక్కడ? అసలు ఇంటర్వ్యూ ఇవ్వకపోయా. నేను అడిగింది లేదు, ఏం లేదు. ఆయననే చెప్పిన ఒక సందర్భంలో చెప్పినటువంటి మాట, చేవెళ్ళ ఎంపీగా నువ్వు పోటీ చేయాలి, ఢిల్లీలో నీలాగా హిందీ మాట్లాడటోళ్ళు ఎవరు లేరు, ఖచ్చితంగా నువ్వు పోటీ చేయాలి. మా మసూదనచారి మాత్రం ఆయన నియోజకవర్గంలోనే ఎమ్మెల్యేగా చేస్తాడు, నువ్వు మాత్రం ఎంపీకి పోటీ చేయాలన్నాడు. ఆఖరి నిమిషం వరకు నా పేరుంది. రేపు లాస్ట్ డే అన్నదాకా నా పేరుంది. ప్రతిరోజు పేపర్లో నా పేరు వచ్చింది. మరి లాస్ట్ డే నాడు ఎందుకు మారింది? నాకన్నా గొప్ప ఉద్యమంలో పాల్గొన్నాడా ఇప్పుడు చేసిన ఎంపీ గారు? మీరు టికెట్ ఇచ్చిన ఎంపీ గారు ఏం చూసి ఇచ్చారు ఆయనకు? రంజిత్ రెడ్డి గారు మాకు మండిపోదా? ఎన్నడూ ఉద్యమం. రంజిత్ రెడ్డి గారు ఎవరు పెద్దగా తెలియదు. మొన్న నేను ఆ నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు కొంతమంది ప్రజలతో మాట్లాడడం జరిగింది. రంజిత్ రెడ్డి గారు మీ ఎంపీ గారు ఏం చేస్తున్నారు అక్కడ అంటే అసలు ఎంపీ ఎవరు కూడా మాకు తెలియదు అనే పరిస్థితి ఉంది అక్కడ. ప్రజల్లో ఉంటే కదండి. ఆయన ఒక వ్యాపారస్తుడు, ఆయనకు ఎంపీ అనేది ఒక కిరీటం అవసరం ఉండే. సరే, మీరు ఎందుకు ఇచ్చారు ఎట్లు ఇచ్చారు నేను కామెంట్ చేస్తలేను. నేను అనేది ఏంటి, మాకన్నా బెటర్ క్వాలిఫికేషన్ ఉంటే ఇవ్వాలి కదా మీరు. కాబట్టి అడిగే అధికారం ఉంది అంతే. ఇక ఎప్పుడైతే ఇక అది అయ్యిందో ఇక అప్పటి నుంచి అది ఇంటర్వ్యూ లేదు, ఇక మాట్లాడలేదు. అసలు కనీసం ఆ ప్రగతి భవన్లోకి వచ్చే అవకాశం లేదు. ఇక అక్కడ ఉన్నటువంటి స్పెషల్ కొంతమంది తెలిసిన వాళ్ళు, అన్నా నువ్వు ఆయన ఇంటర్వ్యూ ఇయ్యండి, నువ్వు రాకపోతే నేను వస్తే పొరపాటున గేట్ కాడ ఆపితే పరుగు పోతుంది, నువ్వు రాకన్నా అని చెప్పి అక్కడ నుంచి మెసేజ్. సాక్షాత్తు ఆయన ఎవరు మన ఈటల రాజేందర్ని ఆపారు కదా. ఈటల రాజేందర్ గారిని ఆపారు. అదేవిధంగా మన ఆయన పేరు మన ఇప్పుడు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ను కూడా ఆపడం జరిగింది కదా, మహమ్మద్ అలీ గారిని. నేను అనేది ఏంటంటే అందుకే వచ్చింది ఇవన్నీ ఇట్లా జరుగుతున్నాయి అని కదా. ఇవన్నీ జరిగినాయి, అవి లోపల మాట్లాడినాం. కానీ నేను బయటకు వచ్చింది మాత్రం ఖచ్చితంగా ఆయన ఇంటర్వ్యూ ఇవ్వకపోవడం వల్లనే నేను పార్టీని వీడి బయటకు వచ్చాను. వేరే కారణాలు వేరే కారణాలు ఏం లేవు. అవి బయటకు వచ్చిన తర్వాత పరిపాలన గురించి ఇవి పొరపాటున లోపట ఏవి చెప్పానో బయటకు వచ్చిన తర్వాత ఓపెన్గా చెప్పాల్సిన బాధ్యత ఉన్నది, చెప్తున్నాను. ఇది పద్ధతి కాదు, ఇది సిస్టమ్ కాదు. మనం ఏ ఆశయం కోసమైతే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చామో ఆ ఆశయం కొనసాగాల్సిన అవసరం ఉంది. రోడ్లు కట్టినంత మాత్రాన, రోడ్లు వేసినంత మాత్రాన దాన్ని అభివృద్ధి చెప్పం. అది అభివృద్ధి సూచి కాదు. అభివృద్ధి సూచి నిరుద్యోగ సమస్య. 130,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు కదా. ఎక్కడికి వెళ్ళి ఇచ్చారు చెప్పమంటున్నాం కదా, వైట్ పేపర్ ఇవ్వమంటాం కదా. ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఇచ్చారో? 1,90,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ. మీరు 1,30,000 ఇచ్చామంటున్నారు. దయచేసి ఏ డిపార్ట్మెంట్లో ఎన్నో పేపర్లు ఇయ్యరాదండి, గొడవెందుకు దాంట్లో? ప్రతిపక్షాల నోరు మూత పడుతుంది కదా. మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్ని కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వము 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పొచ్చు, నేను కాదంటలేను. ప్రస్తుతానికి మనం ఉన్నటువంటి చెట్టు కింద సాఫ్ ఉన్నదా లేదా, మనం భోంచేసేటప్పుడు దాన్ని క్లీన్గా ఉందా లేదా చూసుకోవాలి. ఊరంతా క్లీన్ చేసే తర్వాత నిన్ను ఉద్యోగాలు అడిగినప్పుడల్లా కేంద్రం ఇచ్చిందా? నీకు కేంద్రానికి ఏం లంకే? ఒకవేళ కేంద్రం ఇవ్వకపోతే కేంద్రం నువ్వు ధర్నా చేయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు ఆయన అడుగు. దక్షిణాసియా కమిటీ మీటింగ్ అయ్యింది, నువ్వు ఆడ పోయి అమిత్ షా దగ్గర కూర్చొని మీరు ఇచ్చినటువంటి హామీ ఏమైంది, నువ్వు మా రాష్ట్రానికి కూడా ఒక 20,000 ఉద్యోగాలు వస్తాయి కదా, ఎందుకు ఇస్తలేరని అడగండి. ముఖ్యమంత్రిగా మీకు హక్కు ఉంది, బాధ్యత ఉంది. ఈ దేశ విభజన, రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఎందుకు అమలు చేస్తలేరని అడగండి, నిలదీయండి. ఏదే మీరు మీటింగ్కి ఇవ్వకపోతే మహమూద్ బాయ్ని పంపితరి. ఇది అంతా. అందుకే నేను చెప్పేది ఏంటంటే తప్పించుకోవడం కోసం చెప్పే మాటలు.
భారతదేశం గురించి మాట్లాడే మీరు మాట చెప్పాల్సింది నిన్న, నేను ప్రధానమంత్రి కాగానే ఆ నరేంద్ర మోడీ ఇస్తున్న ఉద్యోగాలు మొత్తం నేను ఇస్తాను. వద్దని లేదు ఎవడు. ముందు నువ్వు రాష్ట్రాన్ని నిన్ను ముఖ్యమంత్రి చేసినాం, మా ఖాళీలు మా ప్రజల ఇయ్యే. ఉద్యోగులకు నెలకు 1వ తారీఖున జీతాలు పడాలి, ముందా జీతాలు ఇవ్వండి. పెన్షన్ స్కీమ్ కింద వచ్చినటువంటి ముసలోళ్ళు ఇప్పటికి కూడా చేస్తున్నారు, వారికి పెన్షన్ కొత్త పెన్షన్స్ ఇవ్వండి. డబుల్ బెడ్రూమ్లు కట్టి 8 సంవత్సరాలు అయింది, ఇప్పటికొక్కరు కేటాయించలే, దయచేసి కేటాయించండి. బాలింతలు చనిపోతున్నారు, డాక్టర్లను మార్చండి. తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఏ తప్పు చేత కాకపోతే ఆ సంబంధించిన శాఖ మంత్రిని పక్కన పెట్టండి. ఏం చేస్తున్నారండి? 3 ఎకరాలు ఇస్తామన్నారు, సాధ్యం కాలేదు. సాధ్యం కాకపోతే స్పష్టంగా ప్రజలకు చెప్పాలి. తొందరపడికి మేము హామీ ఇచ్చాం, ఇది సాధ్యం కాదు అని చెప్పాలి. 10 లక్షలు ఇస్తామని చెప్పారు కుటుంబానికి, దళితులకు. సాధ్యం కాకపోతే చెప్పాలి. మేము ఏదో ఎలక్షన్లలో తొందరపడి మాట ఇచ్చాం, కాదు మిత్రమా అని చెప్పాలి. ఏం తప్పలేదు. స్వామిగౌడ్ గారు, నాకు తెలియక అడుగుతాను, అంటే మీలాంటి సీనియర్లో ఈ విషయం చెప్పాలి. ఇప్పుడు ఆచరణ సాధ్యం కాని హామీలు ఈ పొలిటీషియన్స్ ఎందుకు ఇస్తారంటారు? ప్రజలు ఎంత వాళ్ళు అవసరం కాదు, ప్రజలందరి పిచ్చోళ్ళని అనుకుంటారు. మన రాష్ట్ర బడ్జెట్ ఎంత, మీరు మన దళిత బంధుకి ఇస్తారన్నటువంటి బడ్జెట్ ఎంత? అదే కదా నేనేది, ప్రజలంతా పిచ్చోళ్ళు అనుకుంటుంటారు రాజకీయ నాయకులు. రాష్ట్రంలో కదా, దేశంలో కూడా అదే జరుగుతుంది కదా. దేశం ఎక్కడైనా కూడా ప్రజలను మభ్య పెట్టడం కోసం జరుగుతుంది. అందుకే ఈ మధ్య ప్రధానమంత్రి గారు అన్నారు, ఉచిత పథకాలు ఇవ్వటం వల్లనే దేశం నాశనం అవుతోంది. ఉచిత పథకాలు అనేటివి ప్రకటన చేసి ఇవ్వకపోగా ఇబ్బందులు పడటం బాగలేదని చెప్పి ఈ మధ్య ఏకంగా హైకోర్టు పార్లమెంటు కలిపి ఒక కమిటీ వేశారు దానికి. అంటే దేశం మొత్తం గమనిస్తుంది. ఇది మన ఒక్క దగ్గర కాదు, దేశం మొత్తం ఇదే పరిస్థితి ఉంది. ఇది మంచిది కాదు దేశానికి. ఇంకోటి, మీరు ఉచిత పథకాలు కూడా సోమరిపోతులం చేయడానికి పనికొస్తాయి తప్ప మీకు ఉత్పత్తి చేయడానికి పనికిరావు. మీరు ఎంత బడ్జెట్ అయితే మీరు ఉచితంగా అంటున్నారో ఆ ఉచిత బడ్జెట్ను మొత్తం ఒక ఇండస్ట్రీ పెట్టండి, 10 మందికి ఉద్యోగాలు వస్తాయి కదా. కానీ అదేం చేయకుండా ఎవరికి దోషం రీతిలో వాళ్ళు ఉచితాలు ప్రకటించుకుంటూ పోతే ఏమవుతుందండి దేశం? 30 సంవత్సరాల తర్వాత ఈ దేశ పరిస్థితి ఏంటి? అందుకే ఎవరే కానీ, ఏ రాజకీయ నాయకుడు, ఎవరు ముఖ్యమంత్రి అయినా, ఎవరు ప్రధానమంత్రి అయినా కూడా దేశ ప్రజానీకానికి ఏం అవసరం అది గమనించాల్సిన అవసరం ఉంది. ఎవడికి దోస్తే వాడు ఇండ్లల్లో ఫ్యాన్లు ఉంటాయి, ఇంకొక ఫ్యాన్ తీసుకుపోయి ఇచ్చొస్తారు, ఇంటికొక ఫ్యాన్ ఇచ్చొస్తారు. ఇంటికొక ఫ్యాన్ ఇస్తే అవుతుంది ఏందండి? కరెంట్ ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది? కరెంట్ ఎడికెళ్ళి వస్తుంది? ఎక్కడ పడితే అక్కడ ఇదే పరిస్థితి ఉంది. అందుకే నేను ఏంటంటే మొత్తం రాజకీయ వ్యవస్థనే ఈ ఉచిత పథకాల మీద బ్యాన్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత చేతనైతే గంతే చెప్పాలి. మేనిఫెస్టోలో ఏమిచ్చిండో 6 నెలల్లో ఆ పథకాలు అమలు జరగతో స్టార్ట్ కాకపోతే ఆ పొలిటికల్ పార్టీ మీద బ్యాన్ పెట్టే విధంగా ఒక నిర్ణయాలు తీసుకోవాలి. ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటేనే దేశం బాగుంటుంది తప్ప లేకపోతే బాగుపడదు. ఎవరికి వాడే రాజు అయిపోయాడు. అందులో లోకల్ పార్టీస్ ఏవైతున్నాయి, స్థానిక పొలిటికల్ పార్టీలని మనం అంటున్నాం, వాళ్ళు సింహాసనం కాపాడుకోవడం కోసమే ప్రయత్నం చేస్తున్నారు తప్పిస్తే ఈ దేశం ఏమైందో ఎవరికి అవసరం లేదు. ఈ దేశ నిర్మాణం ఎట జరుగుతుంది ఎవరికి అవసరం లేదు. జాతి నిర్మాణం అవసరం లేదు. ఎవరికి దోచినట్టు వాళ్ళు మాట్లాడుకుంటూ పోతున్నారు. నా సీటు దక్కుతుంది అంటే నేను ఏ దుర్మార్గులతోటైనా చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నా. అతను ఏ దేశద్రోహి అయినా సరే, లేకపోతే అతను టెర్రరిస్ట్ అయినా సరే, లేకపోతే వాడు దేశానికి ఏం చేయకపోయినా సరే, వాడు నా దగ్గర ఉంటే పనికొచ్చే పైల్వాన్ అంటే పైల్వాన్తో కూడా చేతులు కలపడానికి నేను సిద్ధం. కానీ ఈరోజు మోడీ ప్రభుత్వం అంటే కేవలం గుర్తొచ్చేది అదానీ అంబానీలే. ఏంటి అంటే అదానీ అంబానీలే ఈ దేశాన్ని శాసిస్తున్నారా? అంటే కేవలం అంటే నరేంద్ర మోడీ ఒక బొమ్మలాగా నిలబడి ఉంటుందంటారా? తప్పది. ఏదైతే మీరు అనుకుంటున్నారో ఆదానీ అంబానీ అని, ఆ ఆదానీ అంబానీ పేర్లు బయటికి తీసుకొచ్చేది ఓన్లీ ఆ మోడీ పరిపాలన అంటే పడనటువంటి వారే. పెద్ద నోట్ల రద్దు వల్ల ఆదానికి అంబానీకి వచ్చిన లాభం ఏంది? కొన్ని 1000 కోట్లు నష్టపోయారు. కన్యాకుమారి టు కాశ్మీర్కు రోడ్ వేస్తే ఆదాని అంబానీ పోతుంటారు రోజు. 1000 కోట్లు నష్టపోయారంటున్నారు. ఈరోజు అతి సంపన్నులలో వాళ్ళిద్దరే కనపడుతున్నారు. సంపన్నులలో ఉంటే చేసే బిజినెస్లు బట్టి ఉంటాయి. మీకు ఒక్కటి మీరు గమనించండి, ఎక్కడైతే వంపు ఉంటుందో నీళ్లు ఉన్న చెరువుల నీళ్ళన్నీ, వాగుల నీళ్ళన్నీ అందులోకి పోతాయి. ఎందుకని అందులోకి పోతున్నాయి అంటే నువ్వు ఇంకో చెరువు నిర్మాణం చేస్తే దాంట్లోకి వస్తాయి. వాస్తవంగా సహజ సిద్ధంగా ఏర్పాటైనటువంటి చెరువులోకి అనేకమైన వాగులు పోతూ ఉంటాయి. దాన్ని నువ్వు ఆపగలవా? మనం పుట్టక ముందటి నుంచి వాని తాత ముత్తాత నుంచి వ్యాపారం చేస్తున్నాడు. ఆ వ్యాపారంలో వచ్చినటువంటి డబ్బు ఈరోజు 1000 కోట్లు అయి ఉండొచ్చు, సంపన్నుడు అయి ఉండొచ్చు. అంతేగాని ఈరోజు మనం వచ్చిన తర్వాత సంపన్నుడు కాలేదు కదా.
కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా దారుణంగా ఉంటున్నాయని చెప్పేసి ప్రజలు ఏం నిర్ణయాలు? చెప్పుకుంటారు. ఏంటంటే ఉన్న గవర్నమెంట్ సంస్థలన్నింటినీ కూడా తీసేస్తున్నారు, ప్రైవేట్ పరం చేస్తున్నారు. మీకు నేను ఒక మాట చెప్తా ఉన్నాను. సరిగ్గా హైదరాబాద్కి వెళ్ళి మనం ముందుకు పోతుంటే సీఎం ఇంటి పక్కన ఒక హోటల్ ఉన్నది, తెలంగాణ టూరిజం ప్లాజా. ఒక్కసారి టూరిజం ప్లాజా బిజినెస్ పక్కనే ఉన్నటువంటి కాకతీయ ప్లాజా బిజినెస్ రెండుని బేరీజ్ అయ్యండి. ఎదురుగా ఆపోజిట్లో ఉంటుంది. ఎస్. ఎందుకండి కాకతీయలో 1000 కోట్ల బిజినెస్ అవుతుంది, టూరిజం ప్లాజాలో కాదు? ఎందుకండి ఆడికి పోగానే ఒకడు కూర్చొని అర్జెంటుగా రిసీవ్ చేసుకుంటాడు, తీసుకుపోయి సీట్ కూర్చొని పెడతాడు, నీకు ఏం కావాలని అడుగుతాడు, చెత్త చెదారం అంత ఉంటుంది కదా. మరి ఎందుకండి ప్లాజాలన్నీ పలకరించే దిక్కులేరు? ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా కంట్రోల్ లేకపోవడం, సూపర్వైజేషన్ లేకపోవడంతో వ్యవస్థలన్నీ కుప్పగొలుతున్నాయి. ఈ కుప్పగొలిన వాడిని కంట్రోల్ చేయడం కష్టమన్న ఉద్దేశంతో ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంలో నడపడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. అందువల్లనే మన ఒక్కటొక్కటిగా ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపుతున్నాయి. ప్రైవేటీకరణ అంటేనే వాడు రూపాయి లాభం కోసం పనిచేసేవాడు కాబట్టి, వానితో ప్రభుత్వం ఉండి వాడిని కంట్రోల్ చేస్తుంది కాబట్టి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో నడిచేటటువంటి ఇండస్ట్రీస్ నడుస్తున్నాయి ఈరోజు. మనం కూడా గమనించాలి. ఇప్పుడు ఇంతెందుకండి, నేను మిమ్మల్ని అడుగుతాను, దూరదర్శన్ ఎందుకండి ప్రజలు పూర్తిగా చూడడం మానేశారు? కరెక్టే, నిజంగా వాస్తవం. అదే దూరదర్శన్ అది కూడా టీవీ కదా, దీనికన్నా 1000 కోట్లు ఎక్కువ పెట్టుబడి పెట్టారు కదా. మరి దాన్ని ఎందుకు చూస్తున్నారు, దాన్ని ఎందుకు గమనిస్తలేరు? ఆ వార్తలు ఎందుకు వింటలేరండి? ఎందుకంటే పొద్దున్న లేవగానే ఈటీవీ వార్తలు, జీటీవీ వార్తలు వింటారు. అంటే ప్రతి దాంట్లో కూడా హంగు ఆర్భాటం ఉండాలి, పనిచేసే విధానం ఉండాలి, పనిచేసే కొత్తదనం ఉండాలి, సరి అయిన వార్తలు ఉండాలి, సరి అయిన రిపోర్టర్స్ ఉండాలి, వ్యవస్థ ఉండాలి. ఆ వ్యవస్థ ప్రభుత్వంలో లేదు. కారణం ఏంటి? సంఘాలనండి, ఇంకోటనండి. కానీ ప్రభుత్వం లేదని అంటున్నారు సార్. కానీ ప్రభుత్వం ఎందుకు చేయలేదు? నేను అదే మరి చెప్పేది. ప్రభుత్వం చేయలేకపోవడానికి కారణం ఏంటి అని అంటే, యువతలో ఉన్నటువంటి ఎవరైతే తురుంఖాడు మంత్రి ఉన్నాడో, ఆ మంత్రికి ఆల్రెడీ టీవీ స్టేషన్ ఉంది. మంత్రి గారి టీవీ స్టేషన్ నడవాలి అని అంటే అది మూతపడాలి. కాబట్టి ఇక్కడ రాజకీయ వ్యవస్థలో వచ్చినటువంటి వాడికి కొన్ని కండిషన్లు పెట్టాలి, నిబంధనలు పెట్టాలి. ఏ వ్యాపారం ఎంత మటుకు చేయొచ్చు. పదవి అయిపోయిన తర్వాత ఆఫీసర్లు ఉన్నారండి, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, వాళ్ళు అందరినీ సమానంగా చూసినటువంటి కేసులు పెట్టినటువంటి వారు కదా. వారు రిటైర్ కాగానే అర్జెంటుగా వారికి సీట్ ఎందుకు ఇస్తున్నారండి? ఎందుకు వారిని మీరు మంత్రి చేస్తున్నారు? ఎవరినైనా తీసుకోండి, మీరు అటు కేంద్ర ప్రభుత్వం తీసుకోండి, ఇటు రాష్ట్రం ఎవరినైనా తీసుకోండి. ఒక సిబిఐ ఆఫీసర్గా చేసి నన్ను ఇబ్బందులు పెట్టినోని తెల్లారటక్కల రిటైర్ కాగానే మనకి ఒక చైర్మన్ పదవి ఇస్తారు, లేకపోతే టికెట్ ఇస్తారు, లేకపోతే మంత్రిని చేస్తారు. అంటే నిన్ను మంచిగా చూసిండు కాబట్టి నువ్వు కూడా నీ మంచిగా చూసుకుంటావు. కాబట్టి ఇట్లాంటి వాటికి నిబంధనలు మార్చాలి. ఏ ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో పనిచేసిన అధికారి ఎవడైనా సరే పొలిటికల్లో పోవడానికి వీల్లేదు, వాడిని తీసుకోవడానికి వీల్లేదని నిబంధన రావాలి. పొలిటికల్లో ఉచిత హామీలు ఇవ్వద్దని నిబంధన రావాలి. వ్యాపారము పొలిటికల్ పార్టీలు చేయకూడదు, ఒక లిమిట్ వరకు చేయాలని నిబంధన ఉండాలి. ఇలాంటి నిబంధనలు రాకపోతే మీరు ప్రజలు, ఈ దేశం ఆగదు బాబు. సరే, మీరు ఒక నిబంధనలు రావాలి. ఎప్పుడైతే గవర్నమెంట్ సంస్థల్లో ఇలాగా ధనం దుర్వినియోగం అవుతుంది, సమయం దుర్వినియోగం అవుతుంది, అభివృద్ధి అనేది ఏం కనపడలేదు. ప్రైవేట్ పరం చేస్తే మీరు అన్నట్టు హోటల్స్ పోల్చారు నిజంగానే. అటు టూరిజం ప్లాజాని కావచ్చు, ఇటు మన కాకతీయ గ్రాండ్ కావచ్చు, చాలా చక్కగా నాకు కూడా అర్థమైంది, ప్రజలు కూడా అర్థమవుద్ది. మరి కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని మార్చమండంలో తప్పు ఏంటి? ఎందుకంటే అందులో ఎప్పుడో రాసినటువంటి రాజ్యాంగాన్ని పదం తప్పు అంటున్నా, పదము తప్పు. రాజ్యాంగాన్ని మార్చమనే పదము తప్పు. దయచేసి పదాన్ని గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగంలో ఉన్నటువంటి క్లాజులు మార్చవచ్చు, సెక్షన్స్ మార్చవచ్చు, మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. రాజ్యాంగాన్ని మార్చడం అంటే ఏంటండి? ఏ తెలుగు ఉన్నోడు కూడా మాట్లాడు. రాజ్యాంగాన్ని మార్చడము అని అంటే దేశ గతిని మార్చటం. రాజ్యాంగాన్ని మార్చడం అవసరం లేదు. ఏ నిబంధన అయితే నీకు విరుద్ధంగా ఉందో ఆ నిబంధన మార్చు. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను, ప్రజానాయకులు, రాజకీయ నాయకులు ఒక నిబంధన వ్యాపారం, వాని ఇష్టం వచ్చిన వ్యాపారం చేసుకోవచ్చు, వాడు అధికారం లేదు. మనం నిబంధన మార్చి వానికి కంట్రోల్ చేయాలి, అక్కడ చేయాలి. అంతేగాని నువ్వు మొత్తం అసలు అవసరమే లేదు, ప్రజానాయకునికి మంత్రిని వాడు ఇష్టం వచ్చినట్టు చేసుకొని నువ్వు కుల్ల వదిలిపెడితే వాడు దేశాన్ని మింగేస్తాడు. మరి అధికారం ఉందని చేతుల, పోలీసు ఉంది వాడి చేతుల, అడిగే నాదుడు లేదు, అడిగే గొంతును నొక్కేస్తున్నారు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇక్కడ రాజ్యాంగాన్ని మార్చడం కాదు, అది తప్పు, ఆ పదమే తప్పు.
రాజ్యాంగంలో ఉన్న ఇబ్బందులను తొలగించుకోవడానికి పార్లమెంట్లో నీకు అవకాశం ఉంది. తప్పకుండా దాన్ని ప్రతిపాదన పెట్టాలి, దాన్ని మార్చే ప్రయత్నం చేయాలి. ఇప్పటికే అనేకసార్లు మనం మార్చుకున్నాం, అనేక నిబంధనలు మార్చుకున్నాం. మీరు మార్చండి, తప్పేం లేదు. కానీ రాజ్యాంగాన్ని మారుస్తా, నేను రాజ్యాంగాన్ని సిరిపారేస్తా, అవేం పదాలండి? ఒక ముఖ్యమంత్రి హోదాకు తగయవి. అది నేను చెప్పేది. మా అంబేద్కర్ను అవమానించటం కాదు. అంబేద్కర్ రాసిన కాలం నాటి పరిస్థితులు వేరు కాబట్టి, ఈనాడున్న పరిస్థితులు వేరు కాబట్టి ఈ 2 సెక్షన్లు మనం మార్చుదామని ప్రతిపాదన చేయడంలో తప్పు లేదు. తప్పకుండా చెప్పొచ్చు. నీకు హక్కు ఉంది, ఒక పౌరుడిగా మీకు హక్కు ఉంది. ఈరోజు దళిత సంఘాలు మిత్రులందరూ కోరుతున్నారు, అక్కడ ఉన్న ఢిల్లీలో కడుతున్న భవన్కు అంబేద్కర్ గారి పేరు పెట్టండి అని. తప్పులేదు, ఆ విధంగా ఉంటుంది. కానీ అసలు మీ ఏది పడితే అది నోటికొచ్చింది మాట్లాడతాం, నేను ముఖ్యమంత్రిని కదా అని మాట్లాడితే అది మంచి పద్ధతి కాదు. మీరు ఇట్లా మాట్లాడితే మిగతా కిందున్న మంత్రులు కూడా ఏం మాట్లాడతారు? అందరు అదే భాష ఉపయోగిస్తారు. మీరే కంట్రోల్ ఉండి మీరు మర్యాదగా మాట్లాడండి అనుకొని మిగతా అందరూ పాటిస్తారు. ఆవు పోయి చేనులో మేస్తుంటే దూడ గట్టు మీద ఉంటుందా? అది కూడా తల్లేనికనే పోతుంది. కాబట్టి నేను ఇక్కడ కోరేది, రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు ఉన్నటువంటి తెలివితేటలు ఎవరికి లేవు. భగవంతుడు మీకు ఆ తెలివితేట ఇచ్చాడు, అనేకమైన తెలివితేటలు ఇచ్చాడు మీకు. కానీ ఆ తెలివితేటలను ప్రజల క్షేమం కోసం వాడండి. మీకు ఏ పిఏలు, పీకేలు, ఆర్కేలు అవసరం లేదు. వాళ్ళని మించిన తెలివిపరులు మీరు. వాళ్ళకేం తెలుస్తుంది మీకన్నా. కానీ మీకే డౌట్ వస్తుంది, మీ మీద మీకు డౌట్ వస్తుంది. నా ఆలోచన తప్పు, నేను సరిగ్గా చేస్తానని. ఎందుకు వస్తుందంటే మీకు స్వార్థం ఎక్కువైంది. ఎక్కడైతే స్వార్థం వస్తుందో అక్కడ ఆలోచన, విచక్షణ, జ్ఞానం కోల్పోతాడు మనిషి. కాబట్టి నేను అన్నగారికి విజ్ఞప్తి చేసేది, మీరు ఒక నిర్దిష్టమైన ఒక్కరే రూమ్లో కూర్చొని ఆలోచన చేయండి. మీ అంత మునగాడు లేడు రాజకీయంలో. కానీ మీరు స్వార్థానికి లొంగిపోతున్నారు. స్వార్థంతో మీ ఆలోచన పాడైపోతుంది. అది దృష్టిలో పెట్టుకోండి. అంతేగాని మీరు ఆలోచన లేవని కావు. స్వార్థం ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో మనిషి మాట్లాడే గొంతు తగ్గిపోతుంది, అడ్డమైన భాష వస్తుంది నోటికి. దయచేసి ఆ భాష వాడకండి. మీరే అంటున్నారు నేను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తా అని. మీ గురించి ఇంకోరి భాష మాట్లాడినా మేము ఇంతే బాధపడతాం. ఒక పదవికి గౌరవం ఇవ్వండి. గవర్నర్ గారిని నోటికొచ్చినట్టు మాట్లాడతారు. ఒక మహిళా గవర్నర్, ఆమె చేసింది నిన్న జరిగిన మీటింగ్లో తప్పేంటండి? ప్రెస్ వాళ్ళని పిలిచింది. 3 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ప్రభుత్వం సహకరించకపోయినా నేను ఈ పనులు చేశానని చెప్పుకుంది. మీకు ఏం తప్పు కనబడేది? మంత్రులను ఉస్సని ఉసుకొల్పినరు, ప్రతి ఒక్కరు మీద స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. ఇది మర్యాదకరం కాదు, ఇది గమనించాలి. అందుకే నేను అనేది ఏంటంటే, పెద్దలు గౌరవిస్తే మిగతాళ్ళందరూ కూడా మీ మాట వింటారు. దయచేసి మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి మీరు ఏ భాష వాడాలో ఆ భాష వాడండి. కానీ ఇక్కడ సామాన్య ప్రజలు ఎక్కువ శాతం ఉన్నటువంటి మన భారతదేశంలో మరి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరు ఆ ప్రజలపై ఎంత పెనుభారం పడుతుందనేది ఒకసారి కేంద్ర ప్రభుత్వం కూడా గమనించాలి. గ్యాస్ రేట్లు కావచ్చు, పెట్రోల్ ధరలు కావచ్చు, డీజిల్ ధరలు కావచ్చు, వంటకు సంబంధించినటువంటి అదే మన ఇంట్లో గృహోపకరణాలకు సంబంధించిన ప్రతి కూడా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. గ్యాస్ ఈరోజు 1200కి వెళ్ళిపోయింది. సో ఇవన్నీ కూడా రేపొద్దున మీ ప్రభుత్వం ఏర్పడడానికి అక్కడ ఎక్కడ కావచ్చు, ఇవన్నీ దోహదపడే అంశాలని మీరు అనుకుంటున్నారా? మీరు ఆశ్చర్యం, ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. గ్యాస్ పెరగడానికి కారణం ఏంటి? గ్యాస్ భారతదేశంలో ఉత్పత్తి కాదు. ఓకే, ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల మీకు గ్యాస్ పెరిగింది. కానీ పెట్రోల్ ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం డబ్బులు పెట్టి తెచ్చిందో తను 10 రూపాయలు తగ్గించుకుంది. కేంద్ర ప్రభుత్వం 10 రూపాయలు తగ్గించుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తన జిఎస్టీలో తగ్గించుకోవాలి కదా. మరి ఎందుకు తగ్గించుకోలే? 20 రూపాయలు 10 రూపాయలు భారం తగ్గేది కదా, కేంద్ర ప్రభుత్వం తగ్గించింది కదా, మీరెందుకు తగ్గలే? కానీ ప్రజలకు ఇవన్నీ తెలియదు కదా. దానికి చాలా విషయాలు తెలివై ప్రజలకు. బొందలగడ్డ కట్టిన డబ్బులు కేంద్ర ప్రభుత్వం అని ఎంతమందికి తెలుసు? రైతు వేదికలు కేంద్ర ప్రభుత్వం డబ్బు ఇచ్చిందని ఎంతమందికి తెలుసు? మరి రేపొద్దున ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ ఇవే కదా ప్రాబ్లంగా. అందుకే అందరు ప్రజలకు తెలుసు. మీరు అనుకుంటున్నారు తెలియదని. సామాన్య ప్రజలను దయచేసి తక్కువ అంచనా వేయకండి. అందరినీ ఎప్పుడు మూర్ఖులను చేయలేము. ఒకసారి మోసం చేయొచ్చు, 2 సార్లు మోసం చేయొచ్చు, ఎల్లకాలం మోసం చేయలేవు. సమాధానం చెప్పి తీరాలి ఎవరైనా సరే. రేపు ఎలక్షన్లకు పోయినాడు మా బొందలగడ్డ కట్టిన డబ్బులు ఎవరో చెప్పు సార్ అంటే చూపెట్టాలి లెటర్. ఎస్, ఎవరి దగ్గరికి వెళ్ళి వచ్చినాయి డబ్బులు? ట్రాన్స్పరెన్సీగా ఉండాలి కదా. చూపెట్టండి చూద్దాం. ఎందుకు ఆయుష్మాన్ భారత్ను అమలు చేయలేదు? తెలంగాణలో 5 లక్షల రూపాయలు గరీబులకు దొరికేటివి కదా, వైద్యం అందేది కదా, ఎందుకు చేయలేదు మీరు? ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్లు ఎందుకు కట్టలేదు మీరు?
డబ్బులు వాడారు కదా, ఎందుకు కట్టలేదు? పోనీ కేంద్రం ఇచ్చిన డబ్బులు తిరిగి వాపసు ఇచ్చారా? ఇవన్నీ ప్రజలకు తెలుసు, మనకే తెలుసు అనుకుంటున్నాం మనం. చాలా పొరపాటు. ప్రజలకు ప్రతిష్ఠితంగా గమనిస్తుండ్రు. నేను ఇక్కడ ఒక విషయాన్ని చెప్తా ఉన్నా మీకు. సముద్రంలో ఎలాగైతే మెల్లగా సుడులు ప్రారంభమవుతాయో, ఆలోచన ప్రారంభమవుతుందో, అట్లనే తెలంగాణ ప్రజానీకం లోపట ఆలోచన అనే సుడులు ప్రారంభమయ్యాయి. ఇది తిరిగి 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 ఏంది మారేది అని అంటే సైక్లోన్ వస్తుంది. ఈ సైక్లోన్ దెబ్బకు ఎవడు తట్టుకోలేడు. కాబట్టి రేపు ప్రజల్లో వచ్చే సైక్లోన్ను వీళ్ళు తట్టుకోవడం కష్టం. ఆలోచన ప్రారంభమైంది. బీజేపీ తట్టుకుంటుందా? బీజేపీకే అనుకూలం కదా, ఎవరికి టికెట్ ఇచ్చినా నూక్కొని పోతాడనలా. నేను అనేది ఏంటి అని అంటే, ఈ ఆలోచనలు ఎవరి పక్షాన్ని వచ్చినాయి? బీజేపీ చెప్పినటువంటి మాటల వల్ల ప్రజల ఆలోచనలో సుడులు తిరుగుతున్నాయి. ఇది నిజమా? ఎంక్వైరీ చేస్తున్నాడు. నిజంగానే మనకు వచ్చిన డబ్బులు ఎవరివి? పుక్కట్ల ఇస్తున్నారు రాశాను. దీని డబ్బులు ఎవరు పెడుతున్నారు? అంగన్వాడీ కేంద్రాలకు పంపుతున్నటువంటి డబ్బులు ఎవరివి? ప్రజలు ఆలోచిస్తున్నారు, మనం అనుకుంటున్నాం ఇట్లా. అందుకే నేను ఏంటంటే, ప్రతీది కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఆలోచనలు ప్రారంభమయ్యాయి కాబట్టి అది ప్రారంభమయ్యి తిరిగి తిరిగి ఇది సైక్లోన్గా మారుతుంది. ఎలక్షన్లు వచ్చే నాటికి ఇది సైక్లోన్గా మారుతుందని చెప్తా ఉన్నాను నేను. కానీ ఇప్పుడు లిక్కర్ స్కామ్ విషయంలో కవితను టార్గెట్ చేయడం ఏంటి, ఎంతవరకు? నేనైతే లిక్కర్ స్కామ్ విషయంలో చెప్తా ఉన్నాను. ఒకవేళ ఆమె వ్యాపారం చేసి ఉంటుంది. అందరు చేసినట్టు ఆమె వ్యాపారం చేసి ఉంటుంది. నాకు తెలిసి లిక్కర్ వ్యాపారం అయితే ఆమెకు లేదు. ఒకవేళ నాకు తెలియని విషయాలు ఏమన్నా ఉంటే వ్యాపారం చేసి ఉంటుంది. ఆ వ్యాపారంలో ఎవరో తను నమ్మినోనికి ఒక పని చెప్తే వాడు ఏదైనా మోసం చేసిండో, వాడు ఏమైనా తప్పు చేసిండో, ఎట్లాగో ఈడీ తీసుకుంటుంది కాబట్టి ఈడీ చర్యలు తీసుకుంటుంది. ప్రతిరోజు ఆమె పేరెత్తుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఐ డోంట్. కానీ దాన్నే టార్గెట్ చేస్తూ ఆ విషయాన్ని హైలైట్ చేస్తున్నారు. రాజకీయాల్లో చేస్తూ టీఆర్ఎస్ మీద బురద జల్లే అంశంగా కనపడతలేదా మీకు? టీఆర్ఎస్ మీద బురద జల్లే అంశంగా కనపడలేదు బీజేపీ? కవిత మీద బురద జల్లడం అనేది కాదు. ఆమె మాట్లాడినటువంటి మాటలకు వీళ్ళు కూడా ఏదో సమాధానం చెప్తున్నారు. అంత ర్యాష్గా పోవాల్సినటువంటి అవసరం లేదు. అటు కవిత మేడం కానీ, ఇటు పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ కూడా. నేను అనేది ఏంటంటే, ఎంక్వైరీ నడుస్తుంది, సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది. ఇంకా దాని మీద మనం ప్రభావితమయ్యేటట్టు ఎందుకు మాట్లాడాలి? ఎంక్వైరీ జరుగుతలేదు, పట్టించుకుంటలేడు కూడా అంటే మాట్లాడింది. ఆల్రెడీ సిబిఐ ఛార్జ్ షీట్ ఇచ్చిన తర్వాత ఈడీ రైడ్ చేసింది. అందులో నిజాలు వస్తే వాళ్ళు బయట పెడతారు కదా. అంత తొందరపడి మనం ఎవరినివనుకో, సరే ఈ రోజుల్లో పొలిటికల్ పార్టీలకు, జర్నలిస్టులకు వ్యవస్థ ఉన్నది, వాళ్ళు ఎంక్వైరీ చేస్తుంటారు. ఆ లిక్కర్ స్కామ్లో ఉన్నతను ఎవరు, ఆయనకు మేడంకున్న లింక్ ఏంది, వాళ్ళ బంధుత్వం లింక్ ఏంది, వాడు ఎవరికి పుట్టిండు. మీరు ఆశ్చర్యపోతారు. రేసు గుర్రాలు మీరు ఎప్పుడన్నా చరిత్ర చూడండి. రేసులో ఒక గుర్రంని గెలిస్తే అది ఏ గుర్రాన్ని పుట్టింది, అది ఏ కాలంలో పరిగెత్తుంది, దానికి ఏం రోగం వచ్చింది చూస్తారే. అట్లా ఈరోజు చూడడం ఆరంభమైంది అందరికీ. బాగా అనలిస్ట్ జర్నలిజం ఎక్కువ. ఇక్కడ రాజగోపాల్ గారు కామెంట్ చేశారు సార్, కవిత రేవంత్ రెడ్డి ఈ వ్యాపారంలో భాగస్వాములు. కవిత రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డికి సంబంధించిన భార్యకు సంబంధించిన తమ్ముడు ఈ గతంలో ఈ పార్టీలో పనిచేసిండు, వాళ్ళతో పనిచేసిండు. సంథింగ్ ఏదో ఉంది అంత. అది ఒకటి రావడంతో వాళ్ళిద్దరు లింక్ అంటగట్టారు. అంతేగాని టార్గెట్ కూడా ఒకే దెబ్బకి రెండు పెట్టలేదు కదా. నేను మాత్రం లిక్కర్ స్కామ్ గురించి నేను ఏం కామెంట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే వాస్తవం తెలియనప్పుడు ఒకరి మీద బురద చల్లబట్టడం మర్యాదకరం కాదు. అంటే ఒక రాష్ట్ర ఎంపీ దాన్ని ప్రజెంట్ చేయడం అనేది, రాష్ట్ర ఎంపీ ప్రజెంట్ చేయడం అంటే కంబైన్డ్ కన్సల్ట్ అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఆయన ఆధారాలు ఉన్నాయంటున్నాడు. ఈడీ వస్తే ఏం చూపిస్తాడో మనకు తెలియదు కదా. ఆయన అదే నియోజకవర్గం కాబట్టి ఆయన చూపిస్తానంటున్నాడు. ఆయన ఏం చూపిస్తాడో మరి వాళ్ళు అడిగితే చెప్తారు, మనకు తెలియదు. సరే, మీ విషయానికి వస్తే మీరు శ్రీనివాస్ గౌడ్ గారు, అలాగే మన కోదండరామ్ గారు, అదేవిధంగా మన దేవిప్రసాద్ గారు, మీరందరూ కూడా కలిసికట్టుగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడానికి మీరు ప్రాణాలను కూడా త్యాగం చేసి ఆ పోరాటంలో గట్టిగా కష్టపడ్డారు. సరే, మీకు ఒక మంచి పదవి లభించింది. సరే, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, వాళ్ళు చేసిన విధానాలు మీకు నచ్చక మీకు బయటకు రావడం జరిగింది. ఎందుకంటే యాజ్ ఎ ట్రూ ఉద్యమకారుడిగా. సో ఇప్పుడున్నటువంటి శ్రీనివాస్ రెడ్డి మీ సహచరుడు శ్రీనివాస్ గౌడ్ ఇప్పుడు మంచి 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 మంత్రి పదవిలో ఉన్నారు. ఎందుకు మరి ఆయన ఎందుకు అంత అందరూ లెక్కిస్తున్నారు? మిమ్మల్ని ఎందుకు? ఒక తల్లికి పుట్టిన కొడుకులే ఒక తిరుగుండరు. ఎవడి ఆలోచన అనుకుంటుంది.
అట్లాంటిది శ్రీనివాస్ గౌడ్ మహబూబ్నగర్, స్వామిగౌడ్ హైదరాబాదు, దేవిప్రసాద్ కరీంనగరు, మెదకు, రకరకాల వ్యవస్థ ఉంటుంది. ఎవరికి ఉండే సిద్ధాంతం వాళ్ళకు ఉంటుంది. కొంతమంది కాంప్రమైజ్ అయిపోతారు, కొంతమంది కాంప్రమైజ్ కారు. మీరు కాంప్రమైజ్ కాలేదు. ఇప్పుడు ఖచ్చితంగా నేను చైర్మన్ కాంప్రమైజ్ కాననే మాట తప్పు. నేను కాంప్రమైజ్ అయినా ఎప్పుడు చైర్మన్ ఉన్నప్పుడు చైర్మన్ ఉన్నప్పుడు కాంప్రమైజ్ అయినా తప్పదు. పదవిలో ఉన్నాము, ఆయన ఏది చెప్తే చేశాం. కానీ పదవిలోకి వచ్చిన తర్వాత ఆయన నాకు ఇంటర్వ్యూ ఇవ్వకపోవడం అనేది నేను కాంప్రమైజ్ కాలే. శ్రీనివాస్ గౌడ్ మంత్రిగా ఉన్నాడు కాబట్టి కాంప్రమైజ్ అయ్యి ఉంటాడు. దాంట్లో ఒక మంత్రి పదవి పొడగొట్టుకోవడం ఎందుకు? అందువల్ల శ్రీనివాస్ గౌడ్ చేస్తుంది ఏదో తప్పు అని లేకపోతే ఇంకేదానికో ఉన్నాడని నేను కామెంట్ చేయను. కానీ ఆయనకు ఉన్నటువంటి ఆలోచన విధానం ఆయనకుంది, నాకున్న ఆలోచన విధానం నాకుంది. నేను అవమానంగా భావించాను చాలా. ఓకే. ఓపెన్గా నేను బహాటంగా టీవీలో చెప్పినా ఈరోజు కూడా చెప్తున్నా. నాకన్నా బెటర్ క్వాలిఫికేషన్ ఉన్నదని చెప్పి ఎంపీ టికెట్ ఇచ్చావా? లేదు నాకన్నా ఉద్యమకారులు అని చెప్పి ఇంకెవరన్నా తురుముఖాలు ఉన్నారని చెప్పి వాళ్ళని ప్రగతి భవన్లో మాట్లాడిపించావా? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ నిజమైన ఉద్యమకారులని మీరు అనుకుంటున్నారా? నేను చెప్పాను కదా, ఒకసారి పేర్లు చెప్పండి. అందులో ఉన్నది హరీష్ రావు గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, అంతే. మా కేటీఆర్ గారు ఉద్యమకారుడు కాదు, మా కవిత మేడం ఉద్యమకారుడు కాదు. మేము ఉద్యమం చేసినాడు వీళ్ళెవరు లేరు. సరే, కారణం ఏంటంటే వాళ్ళు దేశంలోనే లేరు కాబట్టి బయటికి వెళ్ళి వచ్చారు. రైట్, ఓకే. అటు వచ్చిన తర్వాత మాతో పాల్గొన్నారు, దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్. బట్ ఒరిజినల్ ఉద్యమం స్టార్ట్ అయిన రోజున వీళ్ళెవరు లేరు. మేము తన్నులు తిన్న రోజున వీళ్ళెవరు లేరు. మీరు జైలుకి వెళ్ళిన రోజు కూడా వీళ్ళెవరు లేరు. ఈరోజు మమ్మల్ని తరిమి కొట్టినటువంటి వికారాబాద్ మహేందర్ రెడ్డి గారు తాండూరు చౌరస్తలో మమ్మల్ని తరిమి కొట్టాడే. ఆయన మంత్రివర్గంలో ఉన్నాడు, మంత్రివర్గంలో మొన్నటిదాకా పనిచేశాడు. ఆయన తమ్ముడు ఈరోజు ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఎన్నడూ జెండా పట్టలేదు, ఆయన ప్రాంతంలో పట్టలేదు, ఇక్కడ పట్టలేదు. కనీసం పక్కనే ఉన్నటువంటి మొయినాబాద్లో మా యాదయ్య గారు ఢిల్లీలో చచ్చిపోతే, యాదిరెడ్డి జైల్లో చచ్చిపోతే కనీసం ఆయన అక్కడికి రాలేదు. హనుమంతరావు గారు కార్యకర్తలను తరిమి కొట్టారు. ఎవరండి? శ్రీనివాస్ యాదవ్ గారు, ఈ సత్యవతి రాథోడ్ మేడం గారు, ఒక్కరు కాదు సార్, ఈ ముగ్గురు తప్ప మిగతా ఉన్న మంత్రివర్గంలో ఉంటారు. రసమై బాలకిషన్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, రసమై బాలకిషన్, శ్రీనివాస్ గౌడ్, హరీష్ రావు, ఈ 4-5 తప్పించి ఇంకెవరన్నా ఉంటే చెప్పమంటున్నా. మా గంగుల మరి రెడ్డి గారు, కమలాకమ్మ అన్నగారు ఎప్పుడు వచ్చారు? మీరు ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు మునుగోడు ఉప ఎన్నిక రావడం జరిగింది. ఇది ఎవరి స్వలాభం కోసం మీరు అనుకుంటున్నారు? ప్రజలకి అక్కడ ఏ విధంగా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మునుగోడు ప్రజలకు ఉపయోగపడుతుంది. ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుంది? పొలిటికల్ పార్టీలన్నీ కూడా ఎవరో రిజైన్ చేస్తే తప్ప ఆ అధికార పార్టీ గెలవాలని చెప్పి కొత్త పథకాలు తేవటము, డబ్బులు ఇవ్వటము, ఓటర్లను కొనటము, మంచా చెడ్డ ఇంకా సీరు కానీ ముందైతే ప్రజలకు ఉపయోగపడుతుంది. అది తీసుకున్నటువంటి ప్రజలు ఆలోచనలో పడ్డారు, ఎందుకు ఇస్తున్నాడు ఇన్ని రోజుల నుంచి లేదని. సో అది లాభం ఎవరికి? అల్టిమేట్గా ఇంకొక పార్టీకి. అందువల్ల అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఆలోచన చేయాలి. నువ్వేదాన్ని ఇవ్వదలుచుకుంటే పాత స్కీమ్ను కంటిన్యూ చేస్తూ ఇది పాతదే అని చెప్పియాలి. కానీ నువ్వు కొత్త రేషన్ కార్డులు దుకాణాలు ఏర్పాటు చేయటం, కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం, కొత్త పెన్షన్లు ఇవ్వడం, మీకు ప్రతి ఊరికి ఒక పంచాయతీ బిల్డింగ్ కట్టిస్తాను. ఇంకొక విషయం మీకు ఇక్కడ మనం చేస్తా, ప్రతి గ్రామంలో పంచాయతీ బిల్డింగ్ కట్టిస్తా అని నిన్న ప్రభుత్వం చెప్పిందంటే అది ఎవరి పథకం? కేంద్ర ప్రభుత్వము వారం రోజుల కిందట మేము ఇచ్చేటటువంటి ఫండ్స్లో నుంచి గ్రామ పంచాయతీ ఇంతకుముందు కట్టుకోవడానికి అవకాశం లేకుండే, ఇప్పుడు ఆ డబ్బులో నుంచి గ్రామ పంచాయతీ కట్టుకోమని పర్మిషన్ ఇచ్చింది. దాన్ని గమనించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీకు ప్రతి ఊరికో గ్రామ పంచాయతీ ఆఫీస్ కట్టిస్తామని చెప్తారు. ఆఖరికి సర్పంచ్ అడిగాడు, వారు వారం రోజుల కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది కదా సార్, అది ఇదేనా అని. అని ఏం మాట్లాడతావు నువ్వు? తెలుగుండి మాట్లాడతావా, తెలుగు లేక మాట్లాడతావా? కేసీఆర్ కట్టిస్తున్నాడు అని చెప్పిన పక్కన. సార్ నేను అనేది ఏంటంటే ప్రజలను ఎప్పుడు కూడా నేను చెప్పిందే నమ్ముతారు, నన్ను చూసి అప్పట్లు కొడతారని అనుకోవటం మానేయండి. గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చినప్పుడు మొత్తం బాంచత్ హైదరాబాద్ అంతా మేమంతా 10 రూపాయలు టికెట్ కొని స్పీచ్ వినేవాళ్ళం. ఇప్పుడు కూడా బీజేపీలో అదే. బీజేపీలో ఉన్నటువంటిది ఏంటంటే ప్రముఖమైన వాళ్ళు ఎవరైనా వస్తే చందా ఇచ్చి మీటింగ్లో పోవాలి మేము. మిగతా పార్టీలో పోనీకి రానికే డబ్బులు ఇస్తారు.
కానీ భారతీయ జనతా పార్టీలో మేము టికెట్ చందా అంటే ఆన్లైన్ టికెట్ ఉంటుంది, ఆ ఆన్లైన్ చందా టికెట్ కొన్న తర్వాతనే మేము మీటింగ్లకు పోవాలి. చాలామందికి తెలియదు ఈ సంగతి. మిగతా ఈ పార్టీలకు పోతే ఖర్చులు ఇస్తారు, ఈడ పోతే ఖర్చు పెట్టిపోవాలి. ఆనాడు ఈ కొత్తది కాదు ఇది, అటల్ బిహారీ వాజ్పేయి గారు లాల్ బహదూర్ స్టేడియంలో పెడితే మేము 10 రూపాయల టికెట్ తీసుకొని పోయినాం అప్పుడు. అయితే మొత్తం అసలు ఊహించనంత మంది పబ్లిక్ ఎల్బీ స్టేడియంలో నిండిపోయారు. ఆ రోజుల్లో అది మా గొప్ప. కానీ ఒక్క క్యాండిడేట్ గెలిస్తే ఒట్టు బీజేపీ నుంచి. కానీ నిజంగా ఇప్పుడు 30 మంది పట్టుమని 30 మంది కూడా మీకు క్యాండిడేట్లు లేరు కదా సార్ నిజంగా? మరి ఎన్టీ రామారావు పార్టీ పెట్టినాడు క్యాండిడేట్లు ఉండరా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నేను అందుకే ఇంతకుముందు మీకు చెప్పాను, అది ప్రాంతీయ పార్టీ, ఇది జాతీయ పార్టీ కదా. ఏ పార్టీ అయినా సైక్లోన్ ముంగట ఏ పార్టీ నిలబడదు. అనుకోని క్యాండిడేటు పనికి మానే నాలాంటి టికెట్ ఇచ్చినా కూడా తుఫాన్లో నూక్కొని పోతాడు. ఆ ఆలోచన అనేది సుడులు తిరిగి ముందుకు రావాలి, ప్రజల్లో అది బయటికి రావాలి. అది వచ్చినాడు ఎవడు తట్టుకోలేడు, ఏ స్కీమ్ తట్టుకోదు. యాద పెట్టుకోండి, ఇప్పుడు జరుగుతున్నది అదే. నేను అందుకే చెప్తా ఉన్నా, క్యాండిడేట్లు ఉన్నారా లేరా ముఖ్యం కాదు. భారతీయ జనతా పార్టీకి ప్రతి నియోజకవర్గానికి ముగ్గురు పోటీ ఉన్నారు. ఇప్పుడు మీరు లేరనుకుంటున్నారు. అందుకే భారతీయ జనతా పార్టీలో ఈయన క్యాండిడేట్ ముందుగా చెప్పే అలవాటు లేదు, ఆనవాయితీ లేదు. నీకు టికెట్ ఇప్పిస్తాం, టికెట్ ఖచ్చితంగా వస్తుందని చెప్పే మొనగాడు కూడా లేడు బీజేపీలో. మీ పరిస్థితి కూడా అంతే, ఎవరి పరిస్థితి అంతే. స్పష్టంగా నాకు టికెట్ వస్తున్న గ్యారంటీ ఏం లేదు, కుల్లా చెప్తున్నా, దాచుకున్నది లేదు. ఇలా బీజేపీలో ఉన్న పరిస్థితి అది. అయినా కూడా బీజేపీ వెనుక జనాలు నడుస్తున్నారు. కారణం ప్రజా సమస్యలు, కేసీఆర్ను దించాలని ఒక కసి. ఎందుకు కసి వచ్చింది? తెలంగాణ దేవాలని ఆంధ్రుల మీద ఎట్లయితే కసి ఏర్పడ్డదో ఈరోజు కూడా కేసీఆర్ చాలా అయిపోయింది, ఈయన దించాలి, మార్చాలి ప్రభుత్వం, ఒక్కసారి బీజేపీకి ఇవ్వాలి అనే ఆలోచన కూడా ఈరోజు మొదలైంది. కాంగ్రెస్కి ఇచ్చాం, టీడీపీకి ఇచ్చాం, టీఆర్ఎస్కి ఇచ్చాం, ఎందుకు బీజేపీకి ఇవ్వకూడదు అనే ఆలోచన ప్రజల్లో స్టార్ట్ అయింది. మన లోపల కాదు, ఇది గ్రామీణ లోతట్టు ప్రాంతంలో స్టార్ట్ అయింది. అందుకనే చెప్తా ఉన్నా, ఈ ఆలోచనలు తిరిగి సుడులు తిరిగిన ఆలోచనలు ఎక్కడో దగ్గర పైకి తన్నుతాయి. అలాంటి పరిస్థితి మునుగోడులో కూడా అదే పరిస్థితి. ఈరోజు వీళ్ళు చెప్తున్నటువంటి హామీలన్నీ కూడా కొత్త హామీలు ఏవైతే ఇస్తున్నారో అవన్నీ కూడా అందులో ఇచ్చేటివి రేషన్ కార్డులు, పెన్షన్ కార్డులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం, మిగతాయన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు. అయితే ఈ ఫెడరల్ గవర్నమెంట్లో ఈ ప్రజాస్వామ్యంలో ఆనవాయితుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బు డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం తన ఏజెంట్ను పంపి ఖర్చు పెట్టదు. రాష్ట్ర ప్రభుత్వం ఫండ్లో వేయాలి, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలి. అది విధానం ఎక్కడైనా సరే. కాబట్టి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఎవడి బయటికి కనబడవు. అందుకే ఈరోజు మరి బీజేపీ వాళ్ళంతా మొత్తుకునేది ఎందుకు అనుకుంటున్నారు? మోడీ గారి ఫోటో పెట్టండి అని. 60% మా డబ్బులు ఉన్నాయి, రేషన్ దుకాణం కాడ మా ఫోటో ఎందుకు పెట్టరని అడుగుతున్నారంటే ఇది చూసి పరిస్థితి ఇట్లా మారుతుంది కాబట్టి ప్రధానమంత్రి ఫోటో పెట్టమని అడుగుతున్నారు. అందుకోసం నేను అనేది ఏంటంటే మునుగోడు విషయంలో ప్రజలు సీరియస్గా ఉన్నారు. కాకపోతే అన్ని పార్టీలకు అది డూ అండ్ డై సమస్య. ఇది మేమేం గొప్పగా చెప్పుకోవటం లేదు, ఆల్ పార్టీస్. అంటే ఈ ఒక్క గెలుపు రేపొద్దున రాష్ట్ర ఈ ఒక్క గెలుపు మొత్తం రాష్ట్రాన్ని మారుస్తుందా లేదు తెలియదు, కానీ ఈ ఒక్క గెలుపు వల్ల రాష్ట్ర ప్రజానీకం, దేశం ప్రజానీకం అంతా కూడా దాని పట్ల ఆలోచన సరళి మారే అవకాశం ఉంది. కాబట్టి దాని మీద ఫోకస్ పెట్టారు. స్వామిగౌడ్ గారు, అయితే మునుగోడులో మీ గెలుపు తథ్యం అంటారు? 100%. మునుగోడులో భారతీయ జనతా పార్టీ విజయం, దాని గురించి ఇంకా రెండో ఆలోచన కూడా. కాంగ్రెస్ కంచుకోటగా అని చెప్పారు, ఎందుకంటే ఆ గతంలో 88 సీట్లు సాధించిన టైంలోనే టీఆర్ఎస్ అక్కడ రాజగోపాల్ రెడ్డికి పట్టం కట్టడం జరిగింది. మీరు ఎక్కడన్నా చూడండి, ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు, ఒక యుద్ధం జరిగే క్రమంలో సోల్జర్స్ కన్నా ముందు సార్జెంట్ని చంపారనుకోండి, సైనికాధికారి ఎవరైతే ఉంటారో ఆయన చనిపోగానే సైన్యాలు లొంగిపోతాయి ఆటోమేటిక్గా. అంటే ధైర్యం వాళ్ళలో సన్నగిలుతుంది ఆటోమేటిక్. ఇంకా రెండో ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఒకవేళ అందరు ధైర్యవంతులు అయితే వాళ్ళే ఎమ్మెల్యేలు ఎదురు కదా. ఓకే, ఎప్పుడైతే ఎమ్మెల్యే పక్కకు జరిగాడో ఆ సైన్యాలు ఆయన ఇంటే వెళ్ళిపోతాయి. 17 సెప్టెంబర్ నాడు నిజాం గారు ఎప్పుడైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ దగ్గర నేను లీనం అయిపోతున్నానని చెప్పిండో, వెంటనే ఉన్న సర్దార్లందరూ కూడా మేము లొంగిపోతున్నామని అవన్నీ కూడా ప్రకటించేశారు. ఎక్కడైనా అంతే. మునుగోడులో కూడా మీరన్న కాంగ్రెస్ కంచుకోట, నేను తప్పుపట్టడం లేదు, కంచుకోటలో ఉన్న సైనికాధికారి ఖతమైపోయిండు, ఆయనతో పాటు వెండిపోయినాయి, ఆయనే బీజేపీలోకి వచ్చిండు. అంటే ఎక్కడ కానీ
రాజ్యాధికారం ఎప్పుడు మారుతుంది అని అంటే రాజు ఎప్పుడైతే ప్లేట్ ఫిరాయించి అవతలి పోతాడో ఆటోమేటిక్గా జెండా మారుతుంది, రాజ్యాధికారం మారుతుంది. ఇక్కడ కూడా జరిగేది అదే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి స్వామిగౌడ్ గారు. చాలా రోజుల తర్వాత సుదీర్ఘమైనటువంటి ఒక ఇంటర్వ్యూ మాకు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిణామాలు చాలా చక్కగా మీరు మాకు చెప్పడం జరిగింది. సరే చూద్దాం, ప్రజలకి ఏ ప్రభుత్వం మీద భరోసా ఉందో, ఏ ప్రభుత్వం, ఇందాక మీరు ఒక మాట అన్నారు, ప్రజలు ఏం పిచ్చోళ్ళు కాదు రవి గారు, అవి వాళ్ళు చూస్తూనే ఉంటారు. తప్పకుండా ప్రజలది నిర్ణయాధికారం. నేను మస్తు ఊహించుకోవచ్చు, నా తెలివితేటలతోటి చాలా గొప్ప అని చెప్పుకోవచ్చు, లేకపోతే నా విశ్లేషణ చాలా బాగుండొచ్చు. కానీ ప్రజలు ఎక్కడ నిర్ణయం చేస్తే మ్యాండేటరీ ఇస్తే వారు అధికారంలో ఉంటారు. అంతిమ తీర్పు ప్రజలదే. బీజేపీ తుది ప్రజలదే. బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, ఇంకా ఏ పార్టీ వచ్చినా కూడా ప్రజల తీర్పే ముఖ్యమైంది. అయితే ప్రజల్లో ఇట్లాంటి ఆలోచన ఉంది అని చెప్పి అంచనా పసిగట్టడం కోసం మనం ప్రయత్నం చేస్తాం తప్పిస్తే మనం చెప్పింది వేదవాక్కులాగా జరుగుతుందనే గ్యారంటీ ఏం లేదు. కాబట్టి మునుగోడ్లో ఏదైనా జరగవచ్చు, ఈ రాష్ట్రంలో ఏదైనా జరగవచ్చు, దేశంలో ఏదైనా జరగవచ్చు. దాన్ని మనం నిజంగానే మనం అంత గట్టిగా చెప్పే జ్యోతిష్లం అయితే గిట్ల ఎందుకు ఉంటుంది కదా. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ధన్యవాద్ స్వామిగౌడ్ గారు. చాలా సంతోషం. తప్పకుండా మీరు, నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే, సరే మీరు మీ అంటే నా ఉద్దేశ ప్రకారం నేనేం చెప్పేదంటే, మీలాంటి సీనియర్ నాయకుడు, మీలాంటి విజన్ ఉన్న నాయకుడు కంపల్సరీ రాష్ట్రానికి అవసరం. తప్పకుండా మరి బీజేపీ నుంచి అయినా మీకు మంచి సీట్ వచ్చి మీరు ఎమ్మెల్యేగా మీ నియోజకవర్గానికి మరి మీ ప్రజలకి సేవలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మీ మేనేజ్మెంట్కు, మీ స్టాఫ్కి అందరికీ. సో చూశారు కదండి, స్వామిగౌడ్ గారు చాలా చక్కగా, అంటే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరేంటి, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరేంటి అని చాలా చక్కగా చెప్పారు. సరే, త్వరలో రాబోయే ఎలక్షన్స్లో వాళ్ళే అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. అదేవిధంగా మునుగోడులో కూడా వాళ్ళదే అధికారం అని ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. పైగా ఆయన ఇంకో మాట కూడా అన్నారు, ఎవరు ఎన్ని చెప్పినా కూడా అంతిమ తీర్పు ప్రజలదే కాబట్టి ప్రజలు ఎలా నిర్ణయం తీసుకుంటే ఆ విధంగానే జరుగుతుంది. చూద్దాం ఏం జరుగుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.